ఓకే అండి. నిదానంగా చేతులు 2 తీసి కళ్ళ మీద పెట్టుకుందాం. చేతులు వంక చూస్తూ కళ్ళు తెరుద్దాం. మరి ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి మనందరి జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, విశ్వగురువులకు, పరమ గురువులకు, శ్రీ కనకదుర్గ పిరమిడ్ ఆధ్యాత్మిక శక్తి క్షేత్రానికి, ఈ శక్తి క్షేత్రంలో 6వ మౌనధ్యాన మహాయజ్ఞానికి, ఈ యజ్ఞంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, పరమ గురువులకి పేరు పేరున గట్టిగా పేరు పేరున ప్రకృతి మాతకి, ప్రకృతి దేవతలకి, భూమాతకి, మా కైలాసనాథుడు పరమశివుడికి, కాశీ అన్నపూర్ణాదేవికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పిఎంసి ఛానల్ వాళ్ళకి కూడా మరి మనందరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి ఈరోజు మరి చక్కగా ఫ్లూట్ వాయిస్తున్నటువంటి మరి ఈ సారకు కూడా మనం గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి మొదటి 6వ మౌనధ్యాన మహాయజ్ఞంలో నిన్న సాయంత్రం మరి జ్యోతి ప్రజ్వలన చేశారు మన జ్ఞానేశ్వర గారు. చేసిన దగ్గర నుంచి ఈరోజు 5 గంటల వరకు మరి కింగ్ ఛాంబర్లో కూర్చుని జస్ట్ సార్ ఇప్పుడే లెగిసారండి. నిన్నటి నుంచి ఏమీ తాగడం, తినడం, స్నానం ఏమీ లేదు. మరి అఖండ ఆ మౌన యోగికి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకుందామండి. మరి ఆ సార్ సందేశం తీసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఈ అఖండ ధ్యానంలో పాల్గొన్న ఫిజికల్ మాస్టర్స్కి, యాస్ట్రల్ మాస్టర్స్కి, ప్రకృతి దేవతలకు, మరి ఈ ధ్యాన యజ్ఞం నిర్వహిస్తున్న వెంకట స్వామి అండ్ టీమ్కి ఒకసారి గట్టిగా చప్పట్లు. నాకు ఆహ్వానించేందుకు మరీ చప్పట్లు. చాలా హ్యాపీగా ఉంది. నేను 24 hours ధ్యానం చేశాను. మళ్ళీ నేను మధ్యలో కూడా తినడం కానీ సపోర్ట్ కూడా ఎక్కడ తీసుకోలేను. అడగొచ్చు వాళ్ళకు సపోర్ట్ కూడా తీసుకోలేదు. మళ్ళీ ఒక్కసారి నేను కాలు కూడా చాపలేదు, సపోర్ట్ తీసుకోలేదు, కాలు చాపలేదు. ఇప్పుడు లేచాను. మళ్ళీ ఇప్పుడు నేను 12 గంటల ప్రయాణము. మళ్ళీ మహారాష్ట్ర, అకోలా, యావత్మాల్, కరంజాలో 2 పిరమిడ్స్ ఓపెనింగ్ ఉన్నాయి. సో కాబట్టి తొందరగా వెళ్ళడం జరుగుతుంది నాకు. నేను పైన కింగ్ ఛాంబర్లో కూర్చున్నాను. కింద కూర్చున్న వాళ్ళు అడిగాను, సార్ నాకు ఎనర్జీస్ అన్నీ తెలుస్తున్నాయి అంటే, ఏంటి అమ్మా అంటే, వర్షంలా కురుస్తున్నాయి ఎనర్జీస్ అంటే. ఎక్కడ కూర్చున్నంటే నేను కింద కూర్చున్నా అంటున్నామే. నేను కూర్చున్నాను పైన కింగ్ ఛాంబర్లో, ఆమె కూర్చున్నది కింద. అంటే ఒక వైఫై చూడండి, మన ఆఫీస్లో ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటుంది. ఇంట్లో ఉన్న వైఫై చాలా స్లోగా ఉంటుంది. అదే సాఫ్ట్వేర్ కంపెనీ ఆఫీస్లో ఎంత హై స్పీడ్ ఉంటుంది. అది కొన్ని సెకండ్స్లో అది డౌన్లోడ్ అయిపోతుంది. అట్లా ఎనర్జీస్ క్యాచ్ చేసే వాళ్ళు కావాలి. ఇక్కడ నేను ఏం చేశాను, విత్తనాలు నాటాను. నేను విత్తనం నాటగానే అప్పుడే కనిపించదు. అది మొలక ఎత్తిన తర్వాత అది ఏం వస్తుంది, ఏ పంట వస్తుంది అప్పుడు కనిపిస్తుంది. అట్లా ఈ ధ్యానం అనే విత్తనాలు నాటాను. ఒక మామిడి పండ్లే వస్తాయి, వేపాకు చెట్టుకు వేపాకులు వస్తాయి, అడ్డి పండు వస్తాయి. కానీ ధ్యానం అనే వృక్షానికి అన్ని రకాల సర్వం పండ్లు వస్తాయి, దానికి సర్వం ఫలితాలు వస్తాయి. అదే ధ్యాన వృక్షము. ఎందుకు చెప్తున్నానంటే, నేను అన్నీ పక్కకు పట్టేశాను, అన్నీ పక్కకు పెట్టేశాను. ఓన్లీ ధ్యానం మాత్రమే చేస్తున్నాను నేను. మిగతా అన్నీ నాతో పాటు అన్నీ నా ఎంబడి వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాబట్టే అఖండ ధ్యానానికి ఇంకా 1,00,000 మంది అడిగినా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సమయం మాత్రం పడుతుంది. జస్ట్ మనం ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటేనే దాదాపు ఒక 2 months ముందు అయితే కూడా మనకు దొరకదు. అది ఆన్లైన్ ఓపెన్ కాగానే ఇమీడియట్ బుకింగ్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఈ ఆత్మజ్ఞానం అందాలంటే ఎంత వెయిట్ చేయాలి, ఎంత సుకృతం ఉండాలి దానికి. నాకు ఇప్పుడు లేచాను, నేను తినాలని కూడా అనిపించట్లేదు. మళ్ళీ నేను ట్రైన్లో ఇప్పుడు జర్నీ చేస్తాను. ఎక్కడన్నా బర్త్ ఖాళీ ఉంటే కూడా పడుకోను నేను. ఎందుకు? పడుకున్న తర్వాత ఏదైతే శక్తి వస్తుందో ఆ శక్తి ఆల్రెడీ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఆహారం తీసుకుంటే ఏం శక్తి వస్తుంది? ఆహారం తీసుకున్న తర్వాత
నేను బాగా తిన్నానండి, నాకు పడుకోవాల్సిన పని లేదు అంటే మీకు కలుస్తుందా? పడుకోవాలి. బాగా పడుకున్న తర్వాత నేను బాగా పడుకున్నా అండి, నాకు భోజనంతో పని లేదు అంటే మీకు కలుస్తుందా? భోజనంకి వచ్చే శక్తి వేరే, పడుకుంటే వచ్చే శక్తి వేరే. కానీ 2 రకాల శక్తులు ధ్యానంలో వస్తాయి మనకు. 2 రకాల శక్తులు ధ్యానంలో వస్తాయి. సో కాబట్టి పడుకోవాల్సిన పని లేదు, తినవలసిన పని లేదు, ఎక్కడ కూడా నీరసం ఉండదు, ఎక్కడ కూడా అలసట ఉండదు. అంతటి శక్తి ధ్యానంలో ఉన్నది. ఓ అరగంట గంట చేస్తే మనకు ఏమీ తెలియదు. అరగంట గంట 2 గంటలో ఏం తెలియదు మనకు. గంటలు 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 కూర్చుంటేనే మన లోపల అన్నీ, ఆ లోపల ఉన్న గబ్బు, ఆ మబ్బు అవన్నీ కరిగిపోవాలి. ఆత్మ వికసిస్తుంది. ఎప్పుడైతే ఒక పువ్వు పరిమళిస్తుందో సుగంధం వస్తుంది, అట్లా ఆత్మ వికసిస్తే దాని యొక్క సుగంధం వస్తుంది. అదే ఆనందము. ఆనందం కోసం తిరగొద్దు, అది ఎక్కడ ఉండదు. ఆనందం తోటి తిరగొచ్చు నువ్వు. ఇంకా అది ఎక్కడికి వెళ్తే దొరికేది కాదు. సో ఇప్పుడు కూడా అన్ని యజ్ఞాలు జరిగే చోట్ల కూడా దాంతోపాటు అఖండ ధ్యానము నిర్వహిస్తున్నారు. నాకు రీసెంట్లీ కూడా ఒక వల్సాడ్ మాస్టరు అడిగాడు, మళ్ళీ సోమనాథ్లో 3 డేస్ జరుగుతున్నది, మళ్ళీ వాళ్ళకి అడగాలన్నా అంటే, నువ్వు అడగకు, జ్ఞానేశ్వర్ కూర్చుంటాడు అది కాదు. జ్ఞానేశ్వర్ పని అక్కడ ఉంటే యూనివర్స్ నుంచి వాళ్ళు ఎవరి ద్వారా నాకు ఫోన్ వస్తుంది, నా వర్క్ అక్కడ ఉండాలి, తప్పక నేను వచ్చి కూర్చుంటాను కాదు. సో ఆ విధంగా జరుగుతున్నది. ఈ యొక్క తరంగాలు ఈ గ్రామానికి కాదు, చుట్టుపక్క గ్రామాలకు చుట్టుపక్కల ప్రాంతాలకంతా వ్యాపిస్తాయి దాని యొక్క ఎనర్జీస్. ఎందుకంటే నేను నాగ్పూర్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఎక్కడనో నాకు ధ్యానం తర్వాత ఒక ఒక గార్లాండ్ తీసుకొచ్చి నాకు ఇవ్వడానికి రెడీ అయినట్ట. ఆ షాప్ వరకు ఒక ఎనర్జీస్ కనెక్ట్ అయినంట వాళ్ళకు. నాకు ఓకే చెప్పడానికి మాస్టరు ఆయనకు ఓకే అని కూడా అనలేకపోతుండు, అంత ఎనర్జీస్ ఫామ్ అయిపోయాయి. 30 గంటలు కూర్చున్నాను అని చెప్పాడు. ఈయన ఏదో బాంబేలో ఉన్నాడంట, ధ్యానంలో కూర్చొని లేచి ఉదయం నాగ్పూర్కి వచ్చి 30 గంటలు కూర్చొని, ఉదయం కూర్చొని నెక్స్ట్ డే సాయంత్రము హైదరాబాద్ వెళ్ళిపోతా అంటుండు. ఈయన ఏమంటుండో ఏమో అర్థమవుతుందో అనుకున్నాడు. నేను వెళ్ళి నాగ్పూర్లో కూర్చుంటే ఆయన ఏదో అనుకున్నాను, కానీ ఈయన వచ్చాడు, కూర్చున్నాడు, 30 గంటలు లేచాడు, వెళ్ళిపోయాడు అని చెప్పేసి అంటుండు. అంటే ఆ ధ్యాన శక్తి అంతలా ఉంటుంది. 2 గంటలు 3 గంటలు మీరు చేస్తే నాకు అదొస్తుంది ఇది వస్తుంది, నాకు అనుకున్నది అదైంది ఇదైంది అని మీరు అంటుంటారు. మళ్ళీ కొన్ని వేల గంటలు చేస్తా నేను, మరి నా పవర్ ఎలా ఉంటుండొచ్చు ఒక్కసారి మీరు ఊహించుకోండి. మీరు ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏంటంటే సాధనా సమయము పెంచుకోవాలి. సాధనా సమయము పెంచుకోవాలి. నిద్ర ఆటోమేటిక్ తగ్గిపోతుంది. సాధనా సమయం పెంచుకుంటే మోహము, వ్యామోహము, ఇది కావాలి అది కావాలి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, అవన్నీ కాలిపోతాయి. ఎక్కడ వెళ్ళినా నువ్వే ఉంటావు, నీతో నువ్వు ఉంటావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, మీరు ఎవరైనా సార్ ఇక్కడ ఒక బంగారు కొండ ఉన్నది చూస్తారా అంటే, నాకు బంగారు కొండతోటి పని లేదు. నాకు చూడవలసింది ఏమి లేదు, వినవలసింది ఏమి లేదు, చెప్పవలసింది ఏమి లేదు. చేయవలసిందంతా ధ్యానం. నా లక్ష్యం ఏంటిదంటే ప్రపంచమంతా అయి తీరాల్సిందే. ప్రపంచమంతా ధ్యానము అయి తీరాల్సిందే. ఇప్పుడంటే దేశము జస్ట్ నాకు మీ గ్రామం ఎలా ఉంటుందో నాకు దేశం అలా అయిపోయింది. నాకు మీ గ్రామం మీకు ఎలా ఉంటుందో నాకు దేశం అలా అయిపోయింది. అట్లా ఎందుకు అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అసలు ఏ భయం లేదు, ఏది ఆశించను. ఎంతమంది వస్తున్నారు నాకు సంబంధమే లేదు, నా పనితో నాకు సంబంధము అన్నప్పుడు బాధ కూడా వచ్చే అవకాశమే లేదు. ఎప్పుడైతే మనం స్వీకరించమో బాధ సమస్య రావడం అసంభవం. స్వీకరించినప్పుడే మనకు అన్ని సమస్యలు వస్తాయి మనకు. నేను ఎప్పుడు కూడా ఎవరికి ఎంతమంది వచ్చారు అడగాను. నా వర్క్ వస్తాను, చేస్తాను, వెళ్ళిపోతాను. ఎన్నెన్నో చోట్ల నారాయణపేట్ శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్, అక్కడ ఆ ఫ్లయరు ఎప్పుడు కనిపించేది వాట్సాప్ గ్రూప్లలో. ఏ గ్రూప్లో చూడో కనిపించేది, డబ్బులు కావాలి అని చెప్పేసి. ఒకసారి మా మిస్సెస్కు కడతాలు వెళ్ళినప్పుడు వాళ్ళ నంబర్ తీసుకొని
నాకు ధ్యానం చేయించుకోవడానికి 6 నెలల సమయం తీసుకున్నారు వాళ్ళు. మా మిసెస్ ఫోన్ చేస్తే మేము అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము అని అనేవాళ్ళు. ఒకసారి తీసుకొని నేను ఫోన్ చేశాను. మేడం చెప్పండి ఏంటిది అంటే, సార్ మేమందరం లేడీస్ ఉన్నాము, రాత్రిపూట కూర్చోవాలి అంటే, మీకెవరమ్మా చెప్పేది కూర్చోమని చెప్పడానికి, కూర్చునేది నేను చెప్పాను. ఒక్కసారి అలా అనేసరికి ఏం పేరు అంటే శ్రీపాద శ్రీవల్లభ. నాది ఏంటి అంటే ఎవరి పిరమిడ్ అయితే పేరు పెట్టుకుంటారో ఆ యొక్క క్షేత్రానికి వెళ్తాను నేను. సపోజ్ వాసవి మాత అనుకోండి, పెనుగొండ. ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ పిఠాపురం. నాకు పిఠాపురం వెళ్ళవలసిన పని ఏంది? నేను ప్రతి నెల 2 సార్లు వెళ్తాను ఒడిశాకి. వెళ్ళేటప్పుడు ఆంధ్ర వేలో దిగుతాను. ఆంధ్ర వేలో దిగేసి వాళ్ళకి ఫోన్ చేసి, చూడమ్మా నేను పిఠాపురం ఉన్నాను, ఒక్కసారి 2 సార్లు అట్లా ఫోన్ చేశాను. నేను వెళ్తున్నా అంటేనే స్లాబ్ రెడీ అయిపోయింది. ఒక 24 గంటల ఏకాదశి ధ్యానం చేసి వచ్చిన తర్వాత 36x36 మెరకాబా పిరమిడ్ రెడీ అయిపోయింది. అది ఓపెనింగ్ కూడా అయిపోయింది. నాతోటి 24 గంటలు ధ్యానం చేసుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నాకు సత్కారం చేయడానికి, స్టేజ్ మీద కూర్చోడానికి. నేను స్టేజ్ మీద కూర్చోను, నేను పని చేసేవాడిని. నేను అది చేశాను. నా ఫోన్ కూడా చిన్న ఫోన్ ఉంటుంది. నాకు వాట్సాప్లో మాట్లాడి చాటింగ్ చేసేంత సమయం లేదు. ఎందుకంటే నేను వాట్సాప్ మానేసి 6-7 సంవత్సరాలు అవుతుంది, 6-7 ఇయర్స్ అవుతుంది వాట్సాప్ మానేసి. నేను ఏ వాట్సాప్లో కూడా చూడను నేను. సో ఇక్కడ నిర్దవలు ఉంటుంది. నిర్దవలో కూడా అఖండ ధ్యానం పెట్టిపిస్తున్న అంటేనే ఒక 2 లక్షల రూపాయలు వచ్చాయి నాకు. 2 లక్షల రూపాయలు పెట్టిపిస్తున్నా అంటేనే వెళ్ళి అక్కడ కూర్చున్నా. మళ్ళీ తర్వాత అది స్లాబ్ కంప్లీట్ అయిందా తెలియదు. తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను, కొంచెం వర్క్ ఉన్నది ఇంకా అంటే, అక్కడ నా ధ్యానం కొంచెం ఇంకా బ్యాలెన్స్ ఉన్నది స్వామి, అందుకోసమే ఇంకా కొంచెం వర్క్ ఉంది అక్కడ అని చెప్పాను. ఇప్పుడు కనుక్కోవడానికి అంత అవకాశము అంత సమయం కూడా నాకు లేదు. అన్ని కాంటాక్ట్స్ నాకు వచ్చాయి, ఇప్పుడు అన్ని ఫోన్లు నాకు వస్తున్నాయి. ఎందుకంటే మహారాష్ట్రలో చాలా పికప్ అయిపోయింది. మహారాష్ట్రలో చాలా ప్రతి చోట పిరమిడ్లు వస్తున్నాయి, ప్రతి చోట్ల కూడా యజ్ఞాలు జరుగుతున్నాయి. మొన్న కాశీ అక్కడ దాటి వెళ్ళిన తర్వాత వాళ్ళు, సార్ గయా ఎప్పుడు వస్తున్నారు, మాకు జైపూర్ రావాలి, మాకు ఇంకా అటు రావాలి ఇటు రావాలి, చాలా చోట్ల ఫోన్లు వస్తున్నాయి. సో అందుకోసము నేను ఎన్ని చోట్ల వచ్చినా ఎన్ని ఉన్నా వెళ్తాను, కానీ ప్రోగ్రాంలో మాత్రం కనిపించను. ఆ వర్క్ ఇప్పుడు కర్ణాటకలో మొన్న కడతాలు వెళ్ళాను, కడతాలో కూడా కలిశారు, సార్ 80% వరకు పిరమిడ్ జరిగింది, మళ్ళీ కొంచెం ఆగిపోయింది, మా ఇంకో చోట చాలా అద్భుతంగా పని అవ్వతలేదు ఇంకా అంటే, సరే అని చెప్పి ఆ కొత్త కొత్త కాంటాక్ట్స్ నాకు వచ్చాయి. సో అట్లాంటివి రాగానే ఎప్పుడెప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు చేయాలి నాకు అనిపిస్తుంటుంది. అసలు నాకు నిద్ర పట్టదు నాకు. ఎందుకంటే ఎక్కడైతే నేను మాట ఇస్తానో అక్కడికి వెళ్ళేంత వరకు నేను దాని మీదనే ధ్యాస పెడతాను. వాళ్ళకి ఫోన్ చేయడం కానీ అడగడం కానీ. కొందరు ఏమంటారంటే, సార్ మీరు పౌర్ణమికి రావాలి, అమావాస్యకి రావాలి, మీరు ఆదివారం రావాలి అంటే, నేను ఏ రోజు వస్తే ఆ రోజే పౌర్ణమి, నేను ఏ రోజు వస్తే ఆ రోజే పౌర్ణమి అంటే అంత ఎనర్జీస్ ఫామ్ అవుతాయి. నేను రావట్లేదు, అది నేను కాదు. నేను కూర్చున్నప్పుడు ఆ విశ్వ గురువులు, ఆ యొక్క గురుమండలి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు శక్తిని ఇస్తుంటారు. ఎందుకంటే అక్కల్కోట్లో నేను కూర్చున్నాను, తర్వాత అన్ని చోట్లల్లో ఇప్పుడు షేగాంలో కూడా జరగబోతుంది మహారాష్ట్ర ధ్యానమాయజ్ఞము. షేగాం అక్కడ కూడా జరగబోతుంది. లాస్ట్ ఇయర్ మొన్న కూడా ఒక సంకల్ప ధ్యానం చేశాను నేను. వారికి ఉదయం 8 వస్తాను చెప్పాను. 8 వెళ్ళాను, హాలు తాళం వేసింది, ఇంకా ఓపెన్ చేయలేరు. నేను కట్టె మీద కూర్చొని ఎండలో కూర్చుంటే వాళ్ళందరూ ఈయనకి ఎట్లా లేపాలి అని అనుకుంటా ప్రేమ్నాథ్ సార్కి ఏమో ఫోన్ చేశారంట, ఈయన అట్లనే కూర్చున్నాడు అంటే ఆయన చెవి దగ్గర వెళ్ళి మెల్లిగా చెప్పండి సార్ లేస్తారని చెప్పేస్తే నా టైం అయిన తర్వాత అట్లా కూర్చుంటాను. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు నాకు కూర్చోబెట్టారు. అట్లా జనవరి 28న మౌని అమావాస్య ఉండే ఆ రోజు నేను కూర్చున్నా అఖండ ధ్యానంలో. అఖండ ధ్యానంలో కూర్చున్నప్పుడు 2000 మందికి అకామిడేషన్ ఏర్పాటైంది. వాళ్ళకు సంస్థానం వాళ్ళు పిలిచి వాళ్ళకి ఇచ్చారు. సో అప్పటి నుండి వాళ్ళు గట్టిగా నమ్మకం, ఎందుకు అంటే వాళ్ళు చూశారు, చేశారు. సో ఇప్పుడు ఒడిశాలో కూడా అదేవిధంగా వచ్చే నెల 6వ తేదీన పిఎంసి వాళ్ళు వెళ్తున్నారంట. మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు నాతోటి కొంచెము అఖండ ధ్యానము పాటు ర్యాలీ. అక్కడ మేడం కూడా ఒక శాకాహార జగత్తు కూడా ప్రాజెక్టు లాంచ్ చేయబోతున్నారు. అంటే శాకాహారులంతా ఒక ప్లాట్ఫామ్ రావడానికి ఆ విధంగా అద్భుతంగా వర్క్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో నాకు ధ్యానం కాదు, జస్ట్ మీరు వచ్చిపోండి చాలు, మీరు జస్ట్ వచ్చి కలిసిపోండి చాలు అంటారు. ఆ సమయం వస్తుంది. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ ఇప్పుడు బయలుదేరాలి. ఇంకా
ఎన్ని చోట్ల అంటే అనపర్తిలో పొలంలో కూర్చొని ధ్యానం చేసిన అక్కడ 60/60 పిరమిడ్ వచ్చిందంట. నేను చూడలేదు. అక్కడ ప్రతి నెల 11వ తేదీకి క్లాసు మళ్ళీ అన్నదానం చేస్తుంటే నేను ఇంతవరకు చూడలేదు కూడా. నేను పని చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమి జరుగుతుందో చూడను, వెళ్ళిపోతుంటాను. ఎందుకంటే చాలా చోట్లలో కూడా పిరమిడ్లు కట్టిన తర్వాత కూడా అక్కడ ధ్యానం జరగదు. సో మళ్ళీ నేను వెళ్ళి అక్కడ ఎట్లయితే ఫోన్కు అప్డేట్ చేయాలనో పిరమిడ్లో కూడా ధ్యానం చేస్తుంటే ఎనర్జీ కూడా అప్డేట్ అవుతుంటుంది. పిరమిడ్ కట్టి పెట్టేస్తే అంతా పిరమిడే చూసుకుంటానంటే కాదు, అక్కడ ఎప్పుడు ధ్యానం చేస్తుండాలి. సో అందుకోసము మీరు కూడా ప్రతి ఒక్కరూ ధ్యానం సమయం పెంచుకోండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళు, మన వీధిలో వాళ్ళు, ఊర్లో వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఎన్ని ఎక్కువ గంటలు ధ్యానం చేస్తే మన ఊరి యొక్క శక్తి పెరుగుతుంది. మన ఊరి యొక్క శక్తి పెరిగినప్పుడు పనులన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ఇప్పుడు పిడుగురాళ్ళ దగ్గర ఒక ఊర్లో పొలంలో పిరమిడ్ కట్టడానికి స్థలం అడిగితే 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వన్న వ్యక్తి అక్కడ 41 డేస్ ధ్యానం చేసిన తర్వాత 7 లక్షలకు ఇచ్చేశాడు అన్న వ్యక్తి. 10 లక్షలకు ఇయ్యన్న వ్యక్తి 7 లక్షలకు ఎట్లిచ్చాడు? ధ్యాన శక్తి. ధ్యానం ఒకటి పట్టుకుంటే చాలు. దృఢ సంకల్పము, నమ్మకంతో, విశ్వాసంతో చేయండి, అన్నీ వచ్చి తీరుతాయి. ప్రతి ఒక్కటి సాధ్యం. ఎగ్జాంపుల్, మొన్ననే నేను పూనాలో కూర్చున్నాను. ఒక ఆయన ఫోన్ చేశాడు, సార్ 21 డిసెంబర్కు మా రిసార్ట్లో అఖండ ధ్యానము భూమి పూజ చేద్దామని అనుకుంటామంటే ఆ డేట్ బుక్ అయిపోయింది ఆయన ఇక్కడ జాల్నా అంటే, సరే మీరు పూనా వస్తున్నట్ట కదా, నాకు తెలిసింది, మళ్ళీ మీకు వచ్చి కలుస్తా అని అన్నాడు. ఓకే అన్నాను. పూణేలో కూడా వేరే వాళ్ళకు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి స్థలం వచ్చింది. ఆ స్థలం వచ్చేస్తే వారికి కూడా అఖండ ధ్యానం పెట్టేసి వాళ్ళకు భూమి పూజతోటి అనుకున్నారు. నాకు పిలిచారు, వెళ్ళాను. ఈ వ్యక్తి కూడా అక్కడికి వచ్చాడు. ఆయన మధ్యాహ్నం వెళ్ళిపోవాలి, కానీ 3 గంటల సేపు ఆయన వెయిట్ చేశాడు. ఆయన 3 గంటలు వెయిట్ చేసినందుకు నాకు అనిపించింది, నేను మళ్ళీ పూణేకు వెళితే ఈ వ్యక్తి యొక్క రిసార్ట్ వెళ్ళాలంటే ఓన్ వెహికల్ కావాలి, మళ్ళీ తర్వాత వెళ్ళలేము అని చెప్పేసి వాళ్ళకి అన్నాను, నేను సార్తో పాటే వెళ్తాను, అట్లనే మళ్ళీ బాంబే వెళ్ళి వస్తా అంటే, సార్ మా ఇంటికి సాయంకాలం మీరు వస్తా అని చెప్పారు కదా అంటే, నా బ్యాగులు మీ ఊర్లోనే ఉంటాయి, ఉండని బ్యాగుల కోసం వస్తాను కదా, వచ్చి మీ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి ఆ వెహికల్ కూర్చున్నాను. సేమ్ ఇలా వెళ్ళిపోయాను. ఫోను కర్చీఫ్ నా దగ్గర ₹1 కూడా లేదు, ఛార్జర్ కూడా లేదు. అలానే వెళ్ళిపోయాను. ఆ రిసార్ట్లో వెళ్ళి 2 అవర్స్ ధ్యానం చేసేసి బాంబేకి వెళ్ళి రాత్రి వాళ్ళ ఇంట్లో 2 అయింది. మార్నింగ్ లేవగానే నాకు కొత్త డ్రెస్సు వాళ్ళ డబ్బులు పెట్టి ఆయన ఇచ్చుకొని వచ్చాడు. నా గురించి నేను ఎప్పుడు ఆలోచన చేయలేదు. నాకు ఆడికి పోతే నాకు డ్రెస్ ఉంటుందా, నాకు రూమ్ ఇస్తారా, నాకు డబ్బులు వస్తాయా, నాకు ఎలా ఉండాలి, అవన్నీ పట్టించుకోను నేను. ఆ వ్యక్తి ఇప్పుడు అక్కడ 300 చిల్లర రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్ లోపల శాకాహారం బేస్ చేశాడు ఆయన. మొత్తం రిసార్ట్ శాకాహారం. నెలకు 2 లక్షల రూపాయల చిల్లర ఈఎంఐ కడతాడు. ఎంత వ్యాపారం తగ్గని, కానీ నాన్ వెజ్ మొత్తం మానేశాడు. ఆ వ్యక్తి ఇప్పుడు ఫిబ్రవరి 1కు అఖండ ధ్యానము భూమి పూజతోటి ప్రోగ్రాం పెడుతున్నాడు ఒక రిసార్ట్ లోపల. అది లోనావాల దగ్గర ఉంటుంది. ఆ వ్యక్తి అట్లాంటి వాళ్ళు కనెక్ట్ అయ్యారు. అట్లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఇంకా రాబోతున్నారు. ఆ రిసార్ట్లలో కూడా ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కూడా ఒక రిసార్ట్ ఉంది. ఆయన ప్యూర్ వెజిటేరియన్ రిసార్టు. ఆయనకు ఎవరో నంబర్ ఇచ్చారంట, సార్ మీరు ఎప్పుడు వస్తుంటే ఇంకా చెప్తాను ఆయన, ఎందుకంటే నాకు అంత వర్క్ వచ్చేసింది, ఎప్పుడు వస్తా నాకు తెలియదు అని చెప్పేసి. వర్క్ పెరిగినా కొద్ది నాకు శక్తి వస్తుంది. వర్క్ ఎంత పెరిగితే అంత శక్తి వస్తుంది, అంత హ్యాపీ వస్తుంది. ఇంకా 1,00,000 మంది పిలిచినా, 1,00,00,000 మంది పిలిచినా కూడా నేను సిద్ధంగానే పోవడానికి అంత శక్తి నాకున్నది. అన్ని చోట్ల వర్క్లు కూడా జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ కాని పనులు జరుగుతున్నాయి. సూర్యాపేటలో కూడా ఫస్ట్ టైం మొన్న వెళ్ళాను. సార్ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మేము 5 అవర్స్ ధ్యానం చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ వెళ్ళినా కూడా సార్ మీరు వచ్చిపోయారు, ధ్యానం జరిగిపోయింది. మళ్ళీ ఏ ఊరికి వెళ్ళినా నాకు మళ్ళీ రావాలని చెప్తున్నారు, మళ్ళీ రావాలంటున్నారు. విజయవాడలో ఒక మేడం ఉంటారు, ఉషా మేడం. నందిగామ సైడు వెళ్ళాను లాస్ట్. ఆ మేడం గారు 40 గ్రామాలు చేశారంట. వాళ్ళకి చెప్పాను, మీకు ఒక 72 గంటల సమయం ఇస్తున్నాను చెప్పాను. 80 గంటల సమయంలో 72 గంటలు ధ్యానం చేశాను అక్కడ. నేను ఎక్కడ పడుకోలేదు, ఎక్కడ నేను కూర్చోలేదు. 24 ఇట్లా 2 చోట్ల కూర్చున్నా. ఆ మేడం మన ఫోన్ చేసి, నాయన నువ్వు కూర్చొని వెళ్ళావు కదా మా గుడిపేట దగ్గర, నీకు తెలిసిందా ఏం జరిగిందంటే? తెలియదు మేమంటే, కొన్ని కోట్ల రూపాయల ఫండ్ అక్కడ ధ్యాన మందిరం కోసము శాంక్షన్ అయినాయి స్వామి అని చెప్పి అంటున్నారు నాకు. కొన్ని కోట్ల రూపాయలు. వాళ్ళ సారు ఎప్పటి నుంచో తిరుగుతున్నట్ట.
అంటే గూడుపేటకు చాలా విశిష్టత ఉన్నది. అక్కడ దేవాలయం, పురాతన దేవాలయం గురించి. అక్కడ మళ్ళీ విజయవాడలో ఉన్నాం సార్. మీకు కనీసము మీరు ఒడిస్సా అటు వెళ్ళేటప్పుడు స్టేషన్‌లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మా సారు తీసుకొచ్చి ఇంటికి వచ్చి వెళ్ళండి సార్ అంటే కూడా నాకు సమయం వీలవుతలేదు. అంత వర్క్ పెరిగిపోయింది. సో అందరికీ ఇదే నా యొక్క విన్నపం ఏంటంటే, మీ యొక్క సాధన సమయం పెంచుకోండి. కొంచెం సమయంలో ఏమీ జరగదు, ఏమీ కాదు, ఏమీ అవ్వదది. సాధన సమయం పెంచుకోండి. వెంకటస్వామికి ఎంత చెప్పినా కూడా తక్కువనే. నాకు ఎలా ఈసారి లాగేసాడు ఎక్కడికి నాకు అర్థమవుతలేదు. చాలా చాలా హ్యాపీ. సో ఈ యొక్క ధ్యాన తరంగాలు మీరు పెంచుకోండి. మళ్ళీ ఇంకోటి నేను ఎప్పుడు వస్తా, ఎక్కడుంటా నాకు తెలియదు. నేను నా చేతిలో కూడా లేను. ఇప్పుడు విశ్వానికి అంకితమైపోయాను. కొందరికి ఫోన్ చేసి నేను వస్తా అంటే వాళ్ళు చూస్తా అంటారు. ఎవడు ఎక్కడ పిలుస్తారో అప్పుడు అక్కడ వెళ్ళిపోతాను నేను. ఆకలి ఉన్న వానికి అన్నం పెట్టాలి. ఆకలి ఉన్న వానికే అన్నం పెట్టాలి. ఎక్కడైతే వర్క్ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతాను అంతే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. 24 అవర్స్ ధ్యానంలో కూర్చున్న ఎంత ఎనర్జెటిక్గా మాట్లాడారో చూశారు కదండి. ఇప్పుడే జస్ట్ ధ్యానంలో నుంచి లేచారు. సార్ ఏమీ తీసుకోలేదు, కానీ టాకింగ్ పవర్ చూసారండి. మరి దట్ ఈజ్ మెడిటేషన్ పవర్. మరి ఆ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియచేద్దామండి. మరి ధ్యానం చేస్తే ఎంత ఎనర్జెటిక్గా ఉంటారో, మరి ఎంత కాంతితో ఆ సార్ చూడండి, ఎంత ఫ్రెష్తో ఆ మాటలో మాధుర్యం కానివ్వండి, ఆ చైతన్యం కానీ ఎక్కడా కూడా బ్యాలెన్స్ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎనర్జెటిక్గా ఉన్నారు మరి సారు. మరి సార్ చెప్పినట్టుగా మరి అందరం కూడా ఇది 6వ మౌన ధ్యాన మహాయజ్ఞం అంటే ఎక్కువగా మౌనం ధ్యానం, సమయమే సాధన. మరి పత్రి సార్ నవరాత్రాల్లో మన అదే కదండి, సమయమే సాధన, సాధనమున పనులు సమకూరు ధరలోన. మరి ఆ సార్ ఆ పాయింట్ పట్టుకున్నారు, దాన్ని ఆచరిస్తున్నారు. మరి ఆ సార్ మార్గంలో మనందరం కూడా చక్కగా అలా సమయాన్ని సాధనని పెంచుకుని ఎక్కువ మౌనం ధ్యానాన్ని చేయాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఆ సార్కి ఒక చిరు సత్కారం. నేను మైక్ ఇందాక ఆపేసి ఫోన్ పెట్టేసి నా మొబైల్లో టైం చూసుకుంటే కరెక్ట్ 6 అవుతుంది. ఎగ్జాక్ట్ 6. చూసారా ఎంత పర్ఫెక్ట్ ఉంది. 6 ఒక్క నిమిషం అవుతుంది ఇప్పుడు. అంటే 6వ మౌన ధ్యానం సమయం కూడా సాయంకాలం 6. నిన్న కూడా చెప్పాను 6 అని చెప్పేసి. అంటే యూనివర్స్ ప్రకారం జరుగుతుంటుంది ప్రతి ఒక్కటి. ఒకసారి జ్ఞానశ్రీ గారు, అఖండ ధ్యాన యోగేశ్వర్ గట్టిగా చప్పలతో ధన్యవాదాలు. మేడం లోపలికి వచ్చేయండి. మేడం లక్ష్మి మేడం లోపలికి వచ్చేయండి. రండి, ఒకసారి చిరు సత్కారం. కూర్చోండి స్వామి, కూర్చోండి.
ఒకసారి గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టిగా చెప్పాలతో ధన్యవాదాలు. గట్టిగా స్వామి స్వామికి సన్మానం చేయండి. కూర్చోండి స్వామి, కూర్చోండి. మీరు సన్మానం చేయండి స్వామికి, కూర్చోండి. గట్టిగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టిగా చెప్పాలి ధన్యవాదాలు. ఆరో మౌన ధ్యాన మహాయజ్ఞానికి గట్టిగా చెప్పాలి ధన్యవాదాలు. జీవరాశుల పండగకి గట్టిగా, శాకాహార సంక్రాంతికి, విశ్వ కళ్యాణానికి గట్టిగా చెప్పాలి ధన్యవాదాలు. మరి బాపట్ల ఎవరు స్వామి? వెంకటేశ్వర గారు చక్కటి సంగీత, భద్రాచలం నుంచి వచ్చి వెంకటేశ్వర గారు చక్కటి సంగీతాన్ని మనకు అందించారు. గట్టిగా చెప్పాలితో ధన్యవాదాలు. పత్రి సార్ మనకి ఇచ్చిన చక్కగా అందరినీ సన్మానించుకోవటం, అందరినీ గౌరవించటం, మళ్ళీ గౌరవించుకున్నట్టుమాట. మరి ఇప్పుడు గుజరాతీ స్టేట్ నుంచి డాక్టర్ నర్సయ్య సార్ వచ్చారు. సార్ని స్టేజ్ మీద ఆహ్వానం పలుకుతున్నాము. నర్సయ్య సార్, గుజరాతీ స్టేట్ నుంచి వచ్చిన డాక్టర్ నర్సయ్య గారు వచ్చారు. దయచేసి స్టేజ్ మీదకి వచ్చి సురత నుంచి వారికి జ్ఞాన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. స్వామి మీరండి, మీ అనుభవం చెప్తే ఒక 5 నిమిషాలు. మరి పిఎంసి ఛానల్ వారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. పిఎంసి ట్రస్ట్ వారికి గట్టిగా చెప్పాలి ధన్యవాదాలు. గట్టిగా చెప్పకూడదా మేడం? మన ఆరో మౌన ధ్యాన మహాయజ్ఞాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తూ బ్రహ్మర్షి పత్రిజీ అంటేనే పిఎంసి అంటే బ్రహ్మర్షి పత్రిజీ బంగారు కళ నెరవేర్చడం కోసం, శాకాహార జగత్తు కోసం, విశ్వ కళ్యాణం కోసం ఆరో మౌన ధ్యాన మహాయజ్ఞాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు పిఎంసి ట్రస్ట్ వారు. సరే గట్టిగా చెప్పాలి ధన్యవాదాలు సార్. మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదలు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నమస్కారాలు. నా పేరు నర్సయ్య, మాది జనగాం జిల్లా, ఇక్కడ తెలంగాణ. నేను సూరత్లో గత 40 years నుంచి 40 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. రాత్రి కూడా చెప్పాను, కొందరు ఉండవచ్చు లేకపోవచ్చు. 2009లో నేను పిరమిడ్ మెడిటేషన్లోకి వచ్చాను. అంటే నేను వృత్తిపరంగా ఆర్ఎంపీ డాక్టర్ని. అంటే ధ్యానం అంతగా అవసరం లేదనిపించింది అప్పుడు మనకు. ఎందుకంటే మన వృత్తి చేసుకొని బ్రతకడం కోసమే మనం వెళ్ళాము. ధ్యానం అనేది అంతకుముందు ఎవరు చెప్పలేదు, తెలియదు కూడా. సరే, వేరే సంస్థలు ఎన్నో ఉన్నాయి మా దగ్గర కూడా. ధ్యానం అనేది 2009లోనే పరిచయం అయింది నాకు. అంతగా అవసరం లేదనిపించి నేను దాదాపు 7-8 నెలలు ఈ వెంకటస్వామి, కిషోర్ సారు, ఈ జ్ఞానేశ్వరరావు సార్ కూడా అప్పుడు వచ్చాడు, ఇల్లందు వెంకటేశ్వర్లు అని. సరే, తర్వాత ధ్యానం అయితే దొరికింది. అంటే అప్పుడు నా వయసు 50 సంవత్సరాలు. ఇప్పుడు నాకు ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. అప్పటికి ఇప్పటికీ సరి అయిన జీవితం ఇదే అని నేను ఖచ్చితంగా తెలుసుకున్నాను. ఎందుకంటే ధ్యానం అనేది చాలా గొప్పది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ధ్యాన శక్తి, మన లోపల ఉన్న ఇన్నర్లో ఉన్న శక్తి, అది 2 కలవడం వల్ల మన రోగనిరోధక శక్తి పెరగడం వల్ల మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం అన్నది వాస్తవము. రెండోది, మన ఇచ్ఛాశక్తి కూడా పెరుగుతుంది. ఇప్పుడు జ్ఞానేశ్వరరావు సార్ చెప్పింది ఏంటి అంటే దాని అర్థం, ఏది ఆశించకుండా ఎవరికి కావాల్సింది వాళ్ళకు రావాలి అనే ఒక సంకల్పం పెట్టుకుని కూర్చుంటే అది వాళ్ళకు తప్పనిసరి జరుగుతుంది. అది మనకు కూడా అవుతుంది. మనం కూడా అలాంటి ఉద్దేశంతో ధ్యానంలో శక్తిని పొందవచ్చు. అది నేను అనుభవించాను. ప్లస్ ఏంటంటే మనకు పిరమిడ్ గురించి కూడా, మన పిరమిడ్ సొసైటీ సారు పిరమిడ్ను ఎంతో అందలం ఎక్కించాడు. ఎందుకంటే ఇది 2012లో నేను కడతాల్లో విన్న మాట.
ఏమన్నాడంటే అది క్రిస్టియన్స్ డే, అది ఉంటుంది కదా క్రిస్టియన్స్ది 25th క్రిస్మస్ డే అని. ఆ రోజు డిసెంబరు 25 శుక్రవారం రోజు వచ్చింది. దాదాపుగా కొత్తగా అప్పుడే కడతాల్లో అది స్టార్ట్, మొదటి ధ్యానమా చక్రం అంటే అది మూడోది. అమరావతిలో ఫస్ట్, సెకండు వైజాగ్లో జరిగింది. ఆ రోజు మినిమం 1,00,000 మంది పైన వచ్చిండ్రు. అప్పుడు సారు గర్వంగా చెప్పాడు ఏమనంటే, ఇన్ని యుగాలలో ధ్యానాలలో ఎంతో మాస్టర్సు ఎంతోమంది శిష్యులతో ధ్యానం చేశారు, కానీ ఇప్పుడు 1,00,000 మంది ముందు చేసింది అది నేనే ఇప్పుడు అని గర్వంగా చెప్పాడు. దానికి అర్థం ఎందుకు అంటే, ఈ పిరమిడ్ శక్తి వలన ఇంతమంది ధ్యానానికి వచ్చారు కాబట్టి పిరమిడ్ ప్రభావం గురించి నేను బాగా విన్నాను అక్కడ. ఈ పిరమిడ్ వల్లనే 1,00,000 మందితో ధ్యానం చేశానన్నది అది నా చెవిలో పడింది. పిరమిడ్ అనేది కూడా సారు చూడండి మీరు, ఆ రోజు పిరమిడ్ యుగం అని కూడా ప్రకటించాడు. మనం ఇప్పుడు కలియుగం నుంచి పిరమిడ్ యుగంలో ఉన్నాం. ఇంకా మనం అందరికి చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది, మనం పిరమిడ్ మాస్టర్లం కాబట్టి. ఇది పిరమిడ్ యుగమే కాకుండా మన సొసైటీ పేరు కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. అంటే ఈ పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకుపోవాలి, పిరమిడ్ యొక్క శక్తిని తెలుసుకోవాలి. పత్రిసారి రాసిన పిరమిడ్ అద్భుత శక్తి అని ఉన్నది. అద్భుతం అంటే మనం అనుకోనిది కూడా జరుగుతుంది అక్కడ పిరమిడ్లో. అందుకు పిఎస్ఎస్ఎం అనేది పేరు పెట్టిండు. నెక్స్ట్ మళ్ళీ ఏం పెట్టిండు, పిఎంసి ఛానల్ కూడా పెట్టిండు, అది కూడా పిరమిడ్ ఛానల్ అని. మనల్ని మాస్టర్ని తయారు చేసిండు. ఏ సొసైటీ అయినా 4 యుగాల నుంచి ధ్యానం జరుగుతుంది, కానీ శిష్యుడు అనేదే ఉంది. కానీ మాస్టర్ అని మొదలే మనకు డిగ్రీ ఇచ్చాడు. మాస్టర్ డిగ్రీ ఎప్పుడు వస్తుంది అంటే, మనం ఒకవేళ ఫిజికల్ విధంగా ఆలోచించినా కూడా డిగ్రీలు అన్నీ అయిపోయిన తర్వాత మాస్టర్ డిగ్రీ వస్తుంది. ఇప్పుడు 6 సంవత్సరాలు డాక్టర్ డిగ్రీ జరిగితే చదివిన తర్వాత డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అని, సర్జన్ ఆఫ్ మాస్టర్ అని ఇవి. కానీ మనల్ని మొదలే మాస్టర్గా ప్రకటిస్తుండు. ఎందుకు అంటే పిరమిడ్ వీళ్ళు వాడుకుంటారు, తప్పనిసరి దీంట్లో అద్భుతాలు వాళ్ళకు జరుగుతాయి, అందరికీ చెప్పడానికి మొదలు పెడతారు. మనం కూడా నిజంగా అదే చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది అనేది కాదు, మంచిది జరుగుతుంది. ఒక 40 days చేసిన తర్వాత మనకి ఏదో ఒక మార్పు మనకు అవపడుతుంది పిరమిడ్లో ధ్యానం చేస్తున్నాం కాబట్టి. అందువల్ల మనం ఎవరికైనా చెప్పినాము అంటే సింపుల్, శ్వాస మీద ధ్యాస పెట్టాలి, మీరు పిరమిడ్ వాడుకోండి, దానివల్ల మీకు లాభాలు ఉంటాయి. అంటే చిన్న క్యాప్ పిరమిడ్ పెట్టినా కూడా కొంత కాన్సన్ట్రేషన్ అనేది, అంటే ఆలోచనలు తగ్గుతాయి తప్పనిసరి. ఇది నా అనుభవం. ఎందుకంటే అప్పుడు పిరమిడ్ మొదలుపెట్టినప్పుడు మేము క్యాప్ పిరమిడ్ పెట్టుకుని చేసినాం. అప్పుడు మాకు సూరత్లో నేనే మొదలుపెట్టాను, అప్పుడు గుజరాత్లో ఫస్ట్. అక్కడ పిరమిడ్ ఏం లేదు, కానీ నేను అయిష్టంగానే మొదలుపెట్టాను. నా సారు ఇట్లా వైజాగ్ నుంచి 5-6 సార్లు 7-8 సార్లు వచ్చిండు అని మొదలుపెట్టినప్పుడు నాకు 3 పేషెంట్లు దొరికింది అక్కడ. ఒకరు థైరాయిడ్ వాళ్ళు, ఒకరు క్యాన్సర్ వాళ్ళు, ఒకరు డయాబెటీస్ వాళ్ళు. అది 22 ఏళ్ళ కుర్రాడు. అయితే ఆ పిరమిడ్ శక్తి లేకపోవడం వల్ల ఈ 3 పేషెంట్లు చనిపోయినరు. అంటే నేను మొదలుపెట్టింది రెగ్యులర్గా అక్టోబర్ 2వ తారీఖు, 2వ నెల ఫిబ్రవరి, అంటే 25/2/2010లో రెగ్యులర్గా మొదలుపెట్టిన. దాదాపుగా ఆ 3 పేషెంట్లు నేను బెంగళూరుకి బుద్ధ పౌర్ణమికి వెళ్ళే లోపలనే వాళ్ళు జరిపోయిండ్రు. ఆ తర్వాత బెంగళూరు పోయిన తర్వాత ఆ పిరమిడ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది అంటే చాలా వండర్ఫుల్ అనమాట. అది పిరమిడ్ ఒక శక్తి. అప్పుడు నేను వచ్చేసి అదే అనవసరంగా పిరమిడ్ గురించి మనం లేకపోవడం వల్ల ఈ 3 పేషెంట్ పోయినరేమో అని ఒకటి ఉంటుంది కదా మనకు మొదలు. అందుకు నేను ఒక పిరమిడ్ కట్టుకున్నాను 23/23. అప్పుడు వెంకటస్వామి అక్కడనే ఉన్నాడు, జ్ఞానేశ్వరరావు సారు వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అప్పుడు 33x60 హాలు. అయితే సింపుల్ చెప్తున్నా, అప్పుడు ఆ పేషెంట్లో ఆ పిరమిడ్, పెద్ద పిరమిడ్ లేకపోవడం వలన అలా జరిగిపోయింది అనేది నేను నమ్మిన. అది నిజమనడానికి ఒక
పేషెంటు అదే క్యాన్సర్ పేషెంటు నేను ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమెకు ఒక బ్లడ్ క్యాన్సర్ ఉండే, గడ్డలు అయ్యేదన్నమాట అంతటా. అలా అవుతుంటే ఆ గడ్డలు ఆపరేషన్ చేస్తే ఇంకొక దగ్గర అయ్యేది, ఆ తర్వాత ఇంకొక దగ్గర అయ్యేది. అట్లా ఒక కిడ్నీ ఖరాబ్ అయితే కూడా తీసేసారు ఆపరేషన్ చేసి. ఆమె కంటిన్యూగా చేస్తూనే ఉంది. అప్పుడు ఆ ధ్యానం చేయడం వల్ల ఆ క్యాన్సర్ అదుపులోకి వచ్చేసింది. మేము పిరమిడ్ కట్టినాము, రెగ్యులర్గా వస్తుంది. అయితే మేము సూరత్లో ఉంటాం కాబట్టి కొంతమంది ఒక్కొక్కసారి ఈ తెలంగాణ వచ్చేసి అక్కడ ఉంటారనమాట. అట్లా ఒక 6 నెలలు అక్కడ ఉన్నారు. ఆమెకు 6 నెలల ధ్యానం వల్ల పిరమిడ్ పెట్టుకొని 2x2 పిరమిడ్ కొనుక్కొని పెట్టుకుంది అక్కడ వాళ్ళ ఊర్లో. అయితే ఆమెకు ఆ ధ్యానం వల్ల ఒక చిక్కుడు గింజలాగా అవుపడుతుంది అనమాట ఆ ఎక్స్పీరియన్స్. మళ్ళీ సూరత్కి వచ్చింది, నా దగ్గరికి వచ్చేసి డాక్టర్ సార్ మరి ఇట్లా నాకు ఇట్లా అవుపడుతుంది చిక్కుడు గింజలాగా, ఇంకొక కిడ్నీ ఏమైనా ఖరాబ్ అవుతుందా అనే డౌట్ ఉంది అని అంటే, మరి ఏ హాస్పిటల్కి అయితే ఇదివరకు పోయారో అక్కడ పోండి మీరు స్కానింగ్ చేసుకోవాలంటే, అక్కడ స్కానింగ్ చేపిస్తే నీ 2 కిడ్నీలు బాగానే ఉన్నాయి, అట్లా ఏం లేదు అని చెప్పిండు అనమాట డాక్టర్. చెప్తే వాళ్ళ భర్తకు అనుమానం వచ్చేసింది. ఒక కిడ్నీ అయితే ఇదే హాస్పిటల్ తీసేసినాం, స్కానింగ్ కాడ ఈ డాక్టర్ అంటే దవాఖానా వేరు స్కానింగ్ వేరు, ఈ డాక్టర్ స్కానింగ్లో ఇట్లా చెప్తాడు అని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఈయనను అడిగిండు రెండోసారి, మీరు ఏమంటారు రిజల్ట్ ఇది కరెక్టేనా అంటే, 2 కిడ్నీలు కరెక్ట్ ఉన్నాయని చెప్పిండు అనమాట. అయితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ రిపోర్ట్ చూసిండు. చూసిన తర్వాత మీ రిజల్ట్ బరాబరే ఉంది, 2 కిడ్నీలు ఎందుకంటే డాక్టర్ గుర్తుండదు కదా, బాగున్నాయి అన్నాడు. అంటే సార్ మీ దగ్గర నుంచి చేసినవని ఆ రిపోర్ట్లు తీసి చూపెట్టారు అనమాట. ఫస్ట్ ఒక ఆపరేషన్ చేసి మీరే కిడ్నీ తీసేసిండ్రు, మరి 2 కిడ్నీలు ఎట్లున్నాయంటే, అవును ఇది నిజమే కదా అని మళ్ళీ స్కానింగ్ చెప్పింది. ఏదో మిస్ అయింది, వేరే వాళ్ళది పేరు ఏమైనా చేంజ్ కావచ్చు ఆ కాఫీ మీద, మళ్ళీ చేయించుకురానని మళ్ళీ రిపోర్ట్ రాస్తే మళ్ళీ సేమ్ రిపోర్టు. అప్పుడు డాక్టర్ అన్నాడు, మరి మళ్ళీ చేయించిన అట్లనే వచ్చింది అంటే, మరి 2 కిడ్నీలు అయితే నీకు ఉన్నాయి, మరి ఆపరేషన్ అయితే నేను చేసింది నిజమే అని. ఆయనే ఏం జరిగిందంటే అప్పుడు వీళ్ళకి నమ్మకం అనిపించింది, ధ్యానం వల్ల ఇంకొక కిడ్నీ కూడా వచ్చింది. చూడండి పిరమిడ్ అద్భుత శక్తి అంటే, ప్రతిసారి బుక్ మీద జరిగితే మీకు అర్థమవుతుంది పిరమిడ్ గురించి. మనం పిరమిడ్ యుగంలో ఉన్నాం. ఈ చూడండి 5 పేర్లు పెట్టాడు పిరమిడ్కు. పిరమిడ్ యుగం అని, పిరమిడ్ సొసైటీ అని, పిరమిడ్ మాస్టర్ అని, ఇంకా పిఎంసి ఛానల్ అని, విఎస్ఎస్ఎం మూమెంట్ అని, అన్నీ దీన్ని అందలానే ఎక్కించాడు. మనం ఈ పిరమిడ్ను చూడండి, మనం ఇక్కడ కూడా పిరమిడ్లు ఎన్నో కట్టుకున్నాం, ఆ ఎనర్జీ ఫామ్ ఉంటుంది ఇక్కడ. అయితే మీరందరూ కూడా క్యాప్ పిరమిడే కాకుండా, ఇప్పుడు సార్ జాల్నా అని చెప్పిండు. జాల్నా అంటే ఇది ఔరంగాబాదు డిస్టిక్లో వస్తుంది, అది మహారాష్ట్రలో మా తరపే మాకెళ్ళి ఒక లేడీ మాస్టర్. ఇది గత 3 నెలల కింద జరిగిన విషయం నేను చెప్తున్నా. ఒక లేడీ మాస్టర్ ఇంటింటికి తిరిగి, అంటే పరిచయం ఉన్నోళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, ఆ మాస్టర్ మీ దగ్గర ఒక 5-10 వేలు ఉన్నాయా, ఎందుకు అంటే, పిరమిడ్ వేద్దాం మీ ఇంటి మీద అంటే, సింపుల్ ఒక స్ట్రక్చర్ వేయడమే, ఇంకా స్లాబ్ కట్టడం కాదు, ఏది కాదు. ఇప్పుడు పైసలు లేవు, తర్వాత ఇప్పుడు నేను ఇస్తా, తర్వాత మీరు ఇవ్వండి, లేదంటే తర్వాత విషయం తర్వాత అని అంటే, ఇంకా కొంతమంది ఎట్లుంటారు, తీసుకోరు కదా, ఉన్నది తీసారు. అట్లా ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి 200 పిరమిడ్లు వేయించింది అది జాల్నాల. ఏం లేదు, ఒక సింపుల్. మీరు కూడా ప్రతి ఒక్కరూ పిరమిడ్ ధ్యానం అన్నప్పుడు, పిరమిడ్ మాస్టర్ అన్నప్పుడు వట్టిగా అది పెట్టిన పేరు కాదు, సింబాలిక్ కాదు. ఇప్పుడు చూడండి ఈ పరద మీద ఆ పిరమిడ్ది లోగో ఉంది, దాని అర్థం ఏంటంటే పవర్. అది దాన్ని వాడుకోవాలి, ఉట్టిగా పేరు పెట్టుకుంటే కాదు, దాన్ని ఉపయోగించుకుంటే వస్తుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ మీ ఇంటి పైన గట్టి కట్టెలు 4 కట్టెలు కూడా కొలితేసుకొని, కింది 4 పక్క సైడ్ 4 కొలత కరెక్ట్ వేసి పెడుతుంది. దాని మీద ఏం కప్పవలసిన అవసరం లేదు. 1000-2000 తోటి కూడా పిరమిడ్ అవుతుంది. చెక్కు చెదరని ఇప్పుడు గట్టి ఉంటే బాంబుస్ ఉన్నాయి, బాంబుతోటి కూడా పిరమిడ్ కట్టుకోవచ్చు. లేదంటే ఇంకొక 5-6 వేలు ఎక్కువ వేస్తే ఇనుముతోటి స్ట్రక్చర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత దాని మీద ఏదో ఉండాలనేది ఏం లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు కడతారు,
అప్పుడు నేను ఆ పిరమిడ్ అట్లా జరిగిన తర్వాత నేను ఎన్నో క్లాసులు విన్నాను సారీ కూడా, బుక్ కూడా చదివిన పిరమిడ్ బుక్. అప్పుడు మా ఊరి దగ్గర జనగాం దగ్గర మా ఊరు అంటే ఒక క్రాస్ అట్లా ఉంది, రౌండ్ అట్లా స్పీడ్ వస్తుంటాయి, కొట్టేస్తుంటాయి మనుషులు. కనీసం వారం 10 రోజులకు ఒక్క డెడ్ అయినా ఇద్దరు చనిపోతారు. అలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి ఆడ. అక్కడ నేను కిలోమీటర్ దగ్గర ఒకటి, బస్ స్టాండ్ కాడ ఒకటి, ఇంకా అటు కిలోమీటర్ ఒకటి, అట్లా 3 పిరమిడ్లు పెట్టిన 2022, 21, 22లో. అప్పటి నుంచి యాక్సిడెంట్లు అయితే జరగలేదు. కానీ ఏదో చిన్నవి ఆ క్రాస్ ఉన్నది కాబట్టి చిన్నవి జరిగినా కూడా ఇప్పటి వరకు ఒక మరణం కూడా జరగలేదు అన్నది పోలీస్ స్టేషన్లో రికార్డు ఉంటుంది ప్రతిదీ. అప్పుడు నమ్మి మా తమ్ముడు కూడా 2 పిరమిడ్లు కట్టిండు. మా ఊరు విలేజ్ చిన్న విలేజ్ అయినా అద్భుతం. అక్కడ అందరూ పరేషాన్. ఇప్పుడు కిషన్ రెడ్డి అని ఆయన ఒక ట్రస్టీ, ఈ పల్లెటూరికి ఎందుకు వస్తాడు నాకు తెలియకుండా రప్పించుకుంటాడు ఈయన అని అన్నాడు కూడా అందరితో. ఎట్లా వస్తాడో ఆయన సూరత్లో ఉన్నంత మాత్రాన వస్తాడా అంటే నిజంగా మా ఊరికి వచ్చిండు. 2 పిరమిడ్లు కట్టినాం మేము 2018లో. సార్ 2 పిరమిడ్లు ఎందుకు కట్టినామని అడిగాడు. ఏమో సార్ అట్లా కట్టాలనిపించింది కట్టినామని నేను అన్నా. ఇది కట్టడం కరెక్టు. ధ్యానం అంటే ఒకటి కాదు, సత్యం, ధర్మం, ఈ రెండే ధ్యానం అంటే. మనం ఒక ధ్యాన శక్తితోటి మనకు అంత సమయం లేదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆయన సరే తిరుగుతాడు 24 గంటలు, 72 గంటలు, కానీ మనం అంత పని చేసుకోవాలి. అంత చేయలేము కాబట్టి ఇంత సేవ అంటే శరీరంతో సేవ చేయాలి. ఇది ప్రతిసారి యొక్క టెక్నీషియన్. ఒక్క ధ్యానంతో ఏమీ రాదు కాబట్టి ధర్మం అనేది ఉండాలి. ధర్మం అంటే నువ్వు శాకారం తినమని, పిరమిడ్ యుగం రావాలంటే, పిరమిడ్ జగత్ రావాలంటే పిరమిడ్ కట్టుకోమని చెప్పడం, ప్లస్ ఇంత గంట 2 గంటలు 3 గంటలు గంటలు చేయమన్నాడు. నిద్ర నిజానికి ధ్యానం ఎక్కి చేయడం వల్ల నిద్ర సమయం తగ్గించుకోవచ్చు. సార్ చెప్పింది కదా, 1 గంట ధ్యానం 6 గంటలు నిద్రతో సమానమని. అందుకు మనం నిద్ర సమయంలో ధ్యానాన్ని పెంచుకొని డబ్బు అయితే సంపాదించుకోక తప్పదు. 10 సార్లు చెప్పిన వాస్తవం ఏంటంటే మధ్య మార్గంలో జీవించమని. ఈ పొద్దున కూడా మీరు విన్నారు కదా, మధ్య మార్గం అంటే ఈ ప్రపంచమంతా రోగాలతోటి సతమతం అవుతుంది అనేది వాస్తవం. ఆ రోగాలకు మనం తట్టుకొని ఆ రోగాలే మన దగ్గర రాకుండా ఉండాలంటే మనం శక్తివంతులం కావాలి. దానికి ఈ ధ్యానం వల్లనే సంభవం. అది రోగ నిరోధక శక్తి అని పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ధ్యానం ద్వారా శక్తి వస్తుంటుంది. మనం శరీరంతో చేసే ధర్మమైన పనుల వల్ల మనకు ఒక మంచి జరుగుతుంది అనేది ఒక నమ్మకం. ఇది పత్రిసారి చెప్పిన వాస్తవం. మనం అందరం ఈసారి లాగానే తిరిగి ఎక్కడో కూర్చోవాలంటే అంత అందరితోటి కాదు. ఒక్కొక్క మాస్టర్లు ఒక్కొక్క తీరుగా ఉన్నారు మన ముందైతే. ఇప్పుడు యుగ యుగాల నుంచి కూడా రకరకాల మాస్టర్లు ఉన్నారు. అందరూ గొప్పవాళ్ళే. ఎవరైనా విధంగా ఒక్కొక్క గ్యాలక్సీ నుంచి ఒక్కొక్క మాస్టర్ వస్తాడు కాబట్టి వాళ్ళ విధంగా ఎన్నుకుంటారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం పిరమిడ్ మాస్టర్ అని చెప్పుకోవడం ఒక మాట కోసం కాదు. ఖచ్చితంగా పిరమిడ్ వాడుకోవాలి. పిరమిడ్ జగత్ రావాలంటే ఒక ధ్యానం కానీ ఆపకూడదు. పిరమిడ్ను అన్ని సంస్థలకు అన్ని వ్యవస్థలకు ఉపయోగించుకునే విధంగా మన పైన బాధ్యత ఉంది. జగత్ అంటే ఒక ధ్యానులకే కోసమే కాదు. పిరమిడ్ వచ్చింది అంటే తప్పనిసరి వాళ్ళ ఇంట్లో భావనలు మారిపోతాయి, ఆలోచనలే మారిపోతాయి ఆ పిరమిడ్ వలన. దాంట్లో అంత పవర్ ఉందన్నది నేను గమనించిన. అది గమనించి మా అమ్మమ్మ ఊర్లో కూడా నేను 18/18 పిరమిడ్ అంటే దాదాపుగా నా తరపున నేను ఇప్పుడు 8 పిరమిడ్లు కట్టినా. ఎందుకంటే అంత నమ్మకం అనిపించింది పిరమిడ్లు అనేది. పేషెంట్లు ఎంతోమంది ఈ పత్రిసారు మొదలు సూరత్ వచ్చినప్పుడు నేను ఫ్రెండ్స్ను 15 మందిని తీసుకొని పోయినా. అక్కడ 16 మందే అటెండ్ అయ్యాను. ఆ మధ్యాహ్నం కాబట్టి మాస్టర్స్ అనేది లంచ్ టైం అనమాట. ఆ టైం రమ్మంటే నా మిత్రులు వచ్చిండ్రు. ఆ తర్వాత ఆ గురువు వచ్చినా కూడా నేను ఆ సాయంత్రం క్లాస్ జరగలేదు, నేను వెళ్ళలేదు.
కానీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మీరే విన్నారు కదా, నిన్న 5,000 6,000 మంది 1,000 మంది అట్లా ఎన్నో ప్రోగ్రాంలు చేసినాం. ధ్యానం అనేది చాలా గొప్పది కాబట్టి మీ అందరికీ నేను చెప్పే విన్నపం ఏంటంటే, మన పిరమిడ్ సొసైటీ కాబట్టి మనం పిరమిడ్ వాడుకుంటూ ధ్యాన శక్తిని పెంచుకొని, ఇంకా ధ్యానం చేసేవాళ్ళు ఏ యుగంలోనైనా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా శాకాహారమే తింటారు. మనం అదే చెప్పకున్నా వాళ్ళే మానేస్తారు. ఎందుకంటే ఆత్మ లోపల అది జాగృతి అయిన తర్వాత అది తిననివ్వదు. ఖచ్చితంగా శాకాహారం భోంచేస్తారు. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్లు కాబట్టి పిరమిడ్ను వాడుకోవాలి, ధ్యానము చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా అదే కాకుండా, పిరమిడ్ కట్టినాక మా పిల్లలు హైదరాబాద్లో హాస్టల్లో చదువుకునేది. మా పెద్దమ్మాయి, నాకు 2 అమ్మాయిలు 1 కొడుకు. కొడుకు వైజాగ్లో ఉంటాడు, ఒక అమ్మాయి ఇప్పుడు పెళ్ళి, 2 అమ్మాయిలు పెళ్ళయింది, ఒక ఆమె సూరత్లో ఉంటుంది. కానీ అప్పుడు చదువుకునేటప్పుడు మేము పిరమిడ్ కట్టినప్పుడు ఎట్లా కట్టినంటే, నేను పిరమిడ్ అనేది పిచ్చి, ఒక 3 అనవసరంగా చనిపోయింది కదా పిరమిడ్ లేకపోవడం వల్లనే ఉద్దేశంతో నాకున్న ప్లాట్లు ఇంకొక ప్లాట్ని అమ్మేసి 2 బిడ్డల కోసం 2 ప్లాట్లు కొన్నాను నేను అక్కడ. ఎందుకంటే మా దాంట్లో వరకట్నాలు ఇచ్చేది ఉంటుంది కదా, కానీ అది వదిలిపెట్టేసి ఒక ప్లాట్ అమ్మేసి ఒక పిరమిడ్ కట్టిన తర్వాత 6 నెలల లోపు ఎట్లా పెట్టినంటే, ఫస్ట్ పిల్లర్స్ వేసిన, ఇంకొక పిల్లర్లు వేసి, అంటే ఒక హాల్ కోసం. ఆ తర్వాత పిరమిడ్ కట్టిన, సార్ని పిలిపించి ఇనాగ్రేషన్ చేయించిన. ఇంకా గోడలు పెట్టలే, సార్కి తెలుసు. అది అయినాక 6 నెలల్లో మా పెద్దమ్మాయికి కాలు పడిపోయినాయి, నడుము పడిపోయింది నడవకుండా. అంటే ఆమె ఇక్కడ లేదు కానీ హైదరాబాద్లో ఉంది. ఆమె ధ్యానం క్లాసులు అప్పుడప్పుడు వింటుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధ్యానం అనేది తెలిసింది కదా అని డాడీ వచ్చి నన్ను తీసుకుపోయి నేను ధ్యానం చేసుకుంటా ఆరోగ్యం బాగుంటుందని అంటే, ఎందుకు అక్కడ మెడిసిన్ వాడాను అంటే, అప్పటి వరకు ఇంకా కొద్దిగా నడుస్తుంది కానీ ఇంకా పడిపోలేదు. నేను అసలే మందులు వాడను, ధ్యానం కట్టినావు, నువ్వు అంత పెద్ద ఖర్చు పెట్టి పిరమిడ్ కట్టినావు కదా, నేను అక్కడికి వస్తుంటే మేము 2 వెళ్ళినాం, తీసుకొచ్చినాం, పిరమిడ్లు వేసినాం. అయితే జేకే సార్ అంటే మీకు తెలుసు అనుకుంటా. జేకే సార్ మాకు సూరత్కు దాదాపు 10 సార్లు వచ్చాడు క్లాసులు చెప్పడానికి. ఆయన ప్రతిసారి ఫోన్ చేసేది రోజు విడిచి రోజు. ఎందుకంటే ఈయనకు ఈ గుజరాత్లో పిరమిడ్ కట్టిండు, ధ్యానం చెప్పిండు, అందరికీ ప్రచారాలు చేసిండు, 6 నెలల ఇన్ని సెంటర్లు పెట్టిండు. ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లయితే ధ్యానం ఎక్కడ బదులు అవుతుంది? ఒక డౌట్ వాళ్ళకుండి, స్కానింగ్ అనేది చేయించరాదు, అసలు ఎందుకు జరిగింది అట్లా, నడుము ఎందుకు పడిపోయింది, పెళ్ళయ్యే అమ్మాయి కదా, యుక్త వయసు ఉంది, అప్పుడు ఆమె ఇంటర్ చదువుతుంది ఆమె అంటే ఈమె వినదు. లక్ష్మీమేడ వచ్చేసింది, ఢిల్లీకి వెళ్ళిన కిషోర్ సార్ వచ్చాడు, ఏదో ఒకటి చేతి నచ్చ చెప్పి తీసుకుపోతే మా అమ్మాయి వినదు. ధ్యానం చేసి 1 నెల రోజులలో, 40 రోజులు కూడా కాలే, నెల రోజులలో ఆమె కంప్లీట్గా తక్కువ చేసుకుంది. పిరమిడ్ అంటే అంత పవర్ ఉంటుంది అది. అయితే ప్రకృతి కూడా ఒక్కోసారి పరిశీలిస్తుంది మనల్ని. అమ్మాయి అంటే ధ్యానంతో అనేది నాకు తర్వాత ఇంకొక ఆమెకు తగ్గిన తర్వాత 6 నెలల్లో నేను కూడా 89 వీళ్ళు చూసిండ్రు నన్ను, అప్పుడు చాలా దొడ్డుగా ఉండేది. 89 అంటే 89 కిలోల వజన్ అది అప్పుడు ధ్యానం మొదలుపెట్టినప్పుడు. పిరమిడ్ కట్టినాక 1 సంవత్సరం లోపు ఒక 3 నెలలు నేను వాటర్ కూడా తాగలేదు, ఈ జ్యూసులు తాగినా ఉండేది కాదు, వామిటింగ్ వచ్చేది. ధ్యానంలో కూర్చుందా అంటే దగ్గు వచ్చేది. అట్లా కనీసం 98 రోజులు నేను అట్లున్నా. ఒక 35 కేజీలు తగ్గిన. అప్పుడు కూడా వీళ్ళందరూ మళ్ళీ మీరు చెక్ చేయించుకోరు, మీరు అంటే నిజానికి నేను చెక్ చేయించుకుంటే మేము వైద్యపరంగా ఒక 3 కిలోలు తగ్గినంటే వెంటనే మేము స్కానింగ్ తీపిస్తాం, లేదంటే ఎక్స్రే తీపిస్తాం. ఎందుకంటే వజన్ తగ్గకూడదు, ఏ డిసీజ్ వచ్చినా ఏ జ్వరం వచ్చినా, అది నాకు తెలుసు. కానీ 35 కిలోలు తగ్గినా కూడా నాకు నమ్మకం అనిపించింది, పిరమిడ్లో మా అమ్మాయి బాగైంది, ఇంకా నేను ఎందుకు వాడాలని. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి మెడిసిన్ లేదు. ఆ 98 రోజుల తర్వాత క్రమక్రమంగా కనీసం మళ్ళీ నేను యథాస్థితికి అంటే 65-66 కేజీస్ రావడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది నాకు. మెల్లగా ఆరోగ్యం బాగా. కానీ ₹1 మందు వాడలేదు, అప్పుడు వాడలేదు, ఇప్పుడు వాడలేదు. ఖచ్చితంగా నేను ధ్యానం వల్ల అంతా బాగుందని చెప్పగలను. ఎందుకంటే నేను ఫస్ట్ కిషోర్ వచ్చినప్పుడు
నేను చెప్తే వినకుండా 6 నెలల తర్వాత ఇంకెవరో ఒకరిని పట్టుకొని, అంటే ఇల్లందు వెంకటేశ్వర్లు వాళ్ళ తమ్ముడి ఆయన క్లాస్మేట్ అడ్రస్ తీసుకొని అక్కడికి వచ్చి అక్కడ ధ్యానానికి రమ్మని నన్ను పిలిచిండు అనమాట. నీతోటి ఏదో జరుగుతుంది, ఒక నమ్మకం ఏదో రకంగా. నేను రానన్న, ఒక గంట టైం అయినా నేను దవాఖాన ఇడవను. 9 నుంచి నాకు 7 గంటల నుంచే దవాఖాన చాలా ఉంటుంది. అటు తర్వాత నన్నే సెంటర్ పెట్టుకోమంటే పెట్టినాము. అంటే ఒక గంట టైం కూడా నేను ఇవ్వలే వాళ్ళకి అప్పుడు. ఇప్పుడు నేను ఒక గంట టైం కూడా దవాఖాన నడపట్లేదు. ఎందుకు అంటే ఈ ధ్యానంలో అంత పవర్ ఉంది, ఈ లోక కళ్యాణ సేవ వల్ల ఎంతో బాగుందని నేను అప్పటికంటే ఇప్పుడు ఆనందంగా జీవిస్తున్నానని చెప్పగలను. వాస్తవంగా పక్కకున్నాడు వెంకటస్వామి, ఆయనకు తెలుసు అక్కడ నేను వచ్చినప్పుడు ఆ ధ్యానం గురించి ఎలా మొదలుపెట్టాము ఏంటిది అనేది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు చెప్పవలసింది చేయవలసింది ధ్యానం, పిరమిడ్ శక్తి, నెక్స్ట్ శాకారం, వరుసగా వస్తాయి అవి ఒకటేసారి. అంటే ఫస్ట్ పిరమిడ్ ఉండాలి. అది ఏ ధ్యానం చేయకుండా వాళ్ళకి చెప్పవలసిన ధర్మం ఉన్నది. అది వ్యవసాయ క్షేత్రంలో కావచ్చు, పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఇంకా అన్ని వ్యవస్థలలో. ఓషో అయితే ఎప్పుడో చెప్పిండు, గుళ్ళో బల్లో అంతటా పిరమిడ్ వాడుకోవాలని. మొదటి పిరమిడ్ ఆయన కట్టి చూపెట్టిండు పూణేలో. ఇప్పుడు కూడా అక్కడ రికార్డు ఉంది, పూణే రోడ్డు మీద పెట్టిన పిరమిడ్లలో వల్ల యాక్సిడెంట్ తగ్గినాయి అనేది. మన హైదరాబాద్ కడతాల్లో కూడా పిరమిడ్లు పెట్టడం వల్ల బాగుంది అనేది ఇప్పుడు రోడ్డు పైన అంతా పెడుతుండ్రు. అంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ పిరమిడ్ యుగం. కాబట్టి ఇది నేను నా విన్నపం ఏంటంటే, ఇంత దూరం ఎందుకు వచ్చిందంటే పిరమిడ్ గురించి మాట్లాడవచ్చు, నన్ను వెంకటస్వామి మాట్లాడిస్తాడనే ఉద్దేశంతో అందరి అనుభవాలు కూడా వినొచ్చు అంతే. నేను కానీ గొప్పగా చెప్పడం ఏం లేదు ఇంకంతకంటే ఎక్కువ. థ్యాంక్స్. ఒకసారి డాక్టర్ నరసింహ సార్ గట్టిగా చప్పలతో ధన్యవాదాలు. గట్టిగా 6వ మౌన ధ్యాన మహాయజ్ఞాన్ని గట్టిగా చప్పలతో ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గట్టిగా చప్పలతో ధన్యవాదాలు. గట్టిగా జగన్మాత గట్టిగా చప్పలతో ధన్యవాదాలు. మేడం నరసింహ సార్కి చిన్న చిరు సత్కారము. నన్ను గుజరాత్ వెళ్ళినప్పుడు నన్ను వీళ్ళ నరసింహ సారు వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాగా చూసుకున్నారు, నన్ను అక్కడ ప్రచారానికి బాగా సహకరించారు. మరి ఎక్కడ గుజరాత్, ఎక్కడ బంటుమిల్లి, ఒక రోజు ప్రయాణం చేస్తే కానీ రాలేరు ఇక్కడికి. నిజంగా అక్కడి నుంచి వచ్చేందుకు నరసింహ సార్ గట్టిగా చప్పలతో ధన్యవాదాలు. చిన్న చిరు సత్కారము. మరి ఇంత చక్కగా చెప్పిన నరసయ్య సార్కి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నెక్స్ట్ మరి వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని అందించడానికి నందవరం నుంచి శ్రీనివాస్ గారు, కృష్ణవేణి దంపతులు వచ్చారు. మరి వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని కూడా తీసుకుందాం. ఆరవ
మౌన ధ్యానానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. బంటుమిల్లి గ్రామంలో 6వ మౌన ధ్యానం జరుగుతుందని నాకు కర్తాల్లో ఒకరు పాంప్లెట్ ఇచ్చారు. ఏం పోవాలే అనుకున్నాను, అంత దూరం ఎప్పుడు వెళ్దాను. కానీ నందవరం వెళ్ళినాక పదే పదే సంకురాత్రి కానించి అట్లా వెళ్ళాలని గురువుగారి ఆజ్ఞనో నా లోపల అంతర్ముఖమైన ఆలోచనో తెలియదు. కానీ ఊరికి వెళ్ళు అంటది. మరి ఎందుకు అన్నది ఇడుకొడిచ్చినాక తెలిసింది. ఇతను చూస్తే ఎలా ఉన్నాడంటే అమాయకంగా ఉన్నాడు, కానీ లోపల పవర్గా ఎలా జింకపిల్లలాగా పరిగెడుతున్నాడు. ఆ పని చేస్తాడు, ఈ పని చేస్తాడు, టైం ఎక్కడ వేస్ట్ చేసుకోవడంలే. ఇక్కడ పిఎంసి ఛానల్ ఆయన రింగు తొడుక్కుంటూ స్టార్ట్ చేసినాడు. ఆయన పని ఏమో ఆయన చేస్తూనే ఉన్నాడు. దానికోసం నిలవలే. కాలచక్రాన్ని ఎక్కడ ఆపకుండా తన పని తాను చేసుకుంటూ న్యాచురల్గా వెళ్ళిపోతున్నాడు. మాస్టర్ గారికి నిజంగా కృతజ్ఞతలు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతున్నా నా తరపున ఆయనకు. ఎందుకంటే చాలా ఇష్టంగా చేస్తున్నాడు పని, చాలా ఇష్టంగా చేస్తున్నాడు. సో నందవరం నుంచి శ్రీ సదానంద సద్గురు పత్రిజల ధ్యాన జ్ఞాన త్రిచక్ర పిరమిడ్ నిర్మాణం చేస్తున్నాము మేము. మాది ఫస్ట్ పుష్లూరు. నేను ధ్యానంలోకి రాంతోలికి 7 మాంసం కోసి అమ్మేవాడిని. సరే, ధ్యానం అన్నది ఒక 5 నిమిషాలు సుబ్రహ్మణ్యం సారు నేర్పాడు. ధ్యానానికి పిలుచుకొని వెళ్ళిన గురువు సహదేవ. వాళ్ళిద్దరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ధ్యానం అన్నది నేను చేయడం మొదలుపెట్టాక గురువులు అన్నవాళ్ళు నన్ను పట్టుకున్నారు. ఆ గురువులు బ్రహ్మర్షి పత్రిజీ, సదానంద యోగి. వీరిద్దరి సందేశాలతో నడుస్తూ ఉన్నాను. చదువు అయితే రాదు. ఒకసారి చదువు రాదని భీమవరంలో వెళ్ళినప్పుడు పుస్తకాలు బాగా చదువుకోవాలా, పుస్తకం చదవాలంటుంటే నాకు చదువు రాదు కదా, ఎట్లా అనుకున్నాను. అప్పుడు మహాగురువులు ఏం చెప్పారంటే, అంతర్ముఖ చదువుల కన్నా ఏ చదువు గొప్పది కాదు, నువ్వు అంతర్ముఖంగా అన్నీ చదవగలుగుతావు అని చెప్పారు. ఆ రోజు అంతర్ముఖంగా చదివేది ఎలా అన్నది మెల్లిమెల్లిగా సాధనతో చేసుకుంటూ వస్తున్నాను. అయితే ఒక ఎపిసోడ్లో గురువులు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఎపిసోడ్లో నువ్వు భిక్షాటనం చేసి పుసులూరులో పిరమిడ్ నిర్మాణానికి ద్రాపదంగా వెళ్ళు అంటే, ఆయన పేరు బ్రహ్మదేవుడు అంట. ఆయన మెసేజ్ ఇస్తే భార్య పిల్లలకు అన్నీ చెప్పి 1 సంవత్సరము భిక్షాటనం వెళ్ళాను. వెళ్ళి అక్కడ పిరమిడ్ నిర్మాణానికి రావాల్సిన కలెక్షన్ను మా గురువు గారికి అక్కడ సహదేవయ్య, ఆదినారాయణ వాళ్ళకు అందజేస్తూ, వాళ్ళు డబ్బులు వచ్చినట్టు చేసుకుంటూ వాళ్ళ సహాయ సహకారాలు చేసుకుంటూ ఆ పిరమిడ్ నిర్మాణం అయిపోయింది. ఆ అనుభవాలు ఎన్నో ఉన్నాయి, అవి చెప్పడానికి టైం మనకి ఎక్కువ లేదు. ఒక ఎపిసోడ్లో ఒక పిరమిడ్ నిర్మాణం చేసి ఇంకా ఇక్కడే ఉండొచ్చులే, మహాదేవ పిరమిడ్లో ఎంత చక్కగా చేసుకుంటూ ఉండొచ్చులే అనుకున్నాను. ఎప్పుడు పంచభూతాలు పైకి ఆకాశ తత్వానికి అడుగుతూ ఉంటాను నేను, ఇంకా వీడికి నా పని అయిపోయిందా, ఇంకా ఏమన్నా చేయాలా అని అడిగినప్పుడు 24 గంటల్లో ఒక మెసేజ్, ఎక్కడైతే ఎదురెక్కి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి. ఎక్కడికి వెళ్ళాలంటే అత్తగారింటికి వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేయాలని. ఇక్కడ పుసులూరులో పూర్తిగా ధ్యాన ప్రచారం 41 రోజు మండలాలు, నంద్యాల చుట్టూ మాస్టర్స్ చాలా సహకరిస్తారు. నంద్యాల మాస్టర్సు శాకాహార ర్యాలీలు జరిగిన కానీ, 41 రోజు మండలాలు జరిగిన కానీ ప్రతి ఒక్కరు పోటీ కట్టుకొని మరి మేము 41 రోజుల్లో మేము పాల్గొంటామని నంద్యాల మాస్టర్స్ చాలా సపోర్ట్ ఉంటుంది ఆ చుట్టుపక్కల. అక్కడ అయితే అయిపోయింది, మండలాలు అన్నీ అయిపోయినాయి. అక్కడ వెళ్ళమంటే గురువులు చెప్తే వెళ్ళాలా లేదా, కాబట్టి చదువు రాని వాడికి లోపల అంతర్ముఖ గురువు చెప్తూనే ఉంటాడు, నువ్వు ఇట్లా వెళ్ళి ఇక్కడ ధ్యాన ప్రచారం. సంజామలం మండలం వెళ్ళాను, మా భార్య వాళ్ళ ఊరు సంజామలం మండలం. అక్కడ వెళ్ళి ఒక 7 ఎకరాల పొలం, అంటే మాంసాహారం పూర్తిగా 5 నిమిషాలు ధ్యానం చేసినాక మానుకున్నాము. తర్వాత భూదేవి తల్లి, నువ్వు నన్ను నమ్ముకో, నీ పంట నేను పండిస్తాను, నువ్వు నా పంట పండియాలని నేను చెప్పిన కాడికల్లా వెళ్తూ ఉండాలా అని చెప్పింది. అమ్మ చెప్పినందుకు అలా ప్రయాణం చేస్తూ సంజామలం మండలము అయిన ముక్కినాపల్లె గ్రామంలో ఒక 7 ఎకరాల పొలము మా సడ్డుగూడు కని తీసుకొని, నాకు అది మళ్ళీ క్రియేషన్ జరిగి నేనే తీసుకోవాల్సింది వచ్చి, అక్కడ పందులకు సైతము తీగలు కడితే చచ్చిపోతాయి అన్న భయంతో నేను పందులకు పత్తికి కానీ మిరపకు కానీ ఏ తీగే కట్టలేదు. ఎందుకు కట్టలేదంటే ధ్యానంలో అన్నిటికీ మార్గాలు ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను.
చుట్టూ పైర్లు వేసినాక పందులు చేల మీదకి వస్తాయని అక్కడ ముక్కినాపల్లి ప్రజలు చెప్తూ ఉంటే నేనేం చేశానంటే కళ్ళు మూసుకొని 3 గంటలు చేలో ధ్యానం చేస్తే వీరబ్రహ్మేంద్ర స్వామి అంట ఆయన కాలజ్ఞాన పత్రాలు రాసేటప్పుడు ఏం చేసేవాడంటే హారా గీసేవాడంట. ఆ హారాలోకి ఏవి రావు అని చెప్పాడు. అలాగనే నీ చేలోకి నీ పైరు నష్టం కాకుండా ఒక హారా గీస్తావు, నేర్పుతాను, అది నేర్చుకో అన్నాడు. ఎదురుగా కూర్చొని 3 గంటల్లో నీ భ్రూ మధ్యలో వచ్చున్న ఆ ఎనర్జీని నీ చేను ఎంత దూరం ఉందో అంత దూరం కంచెగట్టమన్నాడు. సో కంచెగట్టేసాము. ఇంకా పత్తికాయలు పండడం స్టార్ట్ అయినాయి. అందరు కరెంటు తీగలు కట్టి పందులను చంపేస్తుంటే మా చేలోకి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో వచ్చి రోజు ధ్యానం చేపిస్తుంటే వాళ్ళతో ధ్యానం చేస్తుండి, ఎందుకు నైనా మీ చేలో పత్తికాయలు తినడం లేదే ఏంటి అంటే, అమ్మ మీరే రోజు ధ్యానం చేస్తున్నారు కదా, ఆ ధ్యాన శక్తి ఇలా ఉంటుందని చెప్పాను. నేను అవన్నీ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళకి అంత లోతు జ్ఞానం తెలియదు. ధ్యానం చేస్తే ఏ పందులు రావమ్మ అంటే ఇట్లా చిన్నగా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి అందరికీ 4 ఊర్ల వాళ్ళకు అది స్ప్రెండ్ అయ్యి ప్రతి ఒక్కరు ఇతను కంచె కట్టకుండా పందులు తినలేదు అని చెప్తున్నారని చూసి ఏం చేసినావు అని అడిగితే నేను ఏం చేయలేదు, ఈ పనికి వచ్చిన వాళ్ళతో రోజు ఒక అర్ధగంట ధ్యానం చేపిస్తున్నా. ఆ ధ్యాన శక్తి ద్వారా ఇక్కడ పందులు అన్నవి నా చేలోకి రాకుండా వెళ్ళిపోయాయి అని చెప్తే, అదేదో మా చేలో చేస్తురా అంటారు. ఇప్పుడు ధ్యాన మాస్టర్ గారు 24 గంటలు ధ్యానం చేస్తుంటే ఆసామాసి విషయం కాదు. నేను కూడా ఒక 24 గంటలు కూర్చున్నా, 3 రోజులు కూర్చోగలిగినాను. కానీ గంటలు 72 గంటలు చెప్పాడు కదా, 72 గంటలు నేను కూడా కూర్చున్నా ఒకరోజు. ఇంకా అంతే. అంటే ఆ సాధన తెలుసుకున్నాక మనం చేయాల్సిన పనులు ఏంటివో మనకు గురువులు చెప్తూ ఉంటే దాని మీద నడుచుకుంటూ వెళ్తుంటాం. ఇంకా చుట్టుపక్కల వాళ్ళ ఊర్లలో కల్లా తెలిసి అదేదో మా చేలో చేస్తారంటే మీ చేలో మేము చేయము, ఎవరి చేలో వాళ్ళు చేసుకోవాలా, ఎవరి ఇంట్లో వాళ్ళు ధ్యానం చేసుకుంటే, ఎవరి ఊరు వాళ్ళు ధ్యానం చేసుకుంటే బాగుపడతారంటే అది ఎలా చేయాలా ఏం కథ అన్నప్పుడు ఒకటేసారి 4 ఊర్లకు 41 రోజు మండల దీక్ష పెట్టి మాస్టర్స్, నంద్యాల మాస్టర్సు, పొద్దుటూరు మాస్టర్సు, తర్వాత తాడిపత్రి మాస్టర్స్ అందరూ వచ్చి ఆ ఒక్క మాస్టర్ వస్తే 4 నుంచి 5 ఊర్ల వరకు టైం సెట్ చేసుకొని పంపిస్తే కరెక్ట్గా వచ్చిన మాస్టరు ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఆడికి ఒక్కరోజు సంపూర్ణంగా ధ్యానం చెప్పి మా ఇంట్లో అతిథి తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇంకక్కడ ధ్యాన ప్రచారం అయిపోయినాక సంజామల్లో రవీంద్ర సారు నేను కలిసి ఇద్దరము ఒక 41 రోజు మండలం పెట్టి అక్కడ కూడా ఒక పిరమిడ్ నిర్మాణానికి కారణమైన రవీంద్ర సారుకు ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం. ఎందుకంటే పోత్బలం చేస్తూ ఉంటే స్వామి సంజామలకు రా అంటే అనుకోకుండా ఒకరోజు వచ్చి ఆయన ఇద్దరం కలిసి అక్కడ పిరమిడ్ నిర్మాణం గురించి అందరికీ అవగాహన కల్పించి వాళ్ళ ఊళ్ళో కూడా ఒక పిరమిడ్ నిర్మాణానికి కర్త కార్యము పై వాళ్ళు అయ్యాము, మేము నిమిత్త మాత్రులం అయ్యాము. తర్వాత ఇంకా పిరమిడ్ నిర్మాణం అయింది, అని చక్కగా బాగుంది. 2వ ఎపిసోడ్ అయిపోయింది. నేను ఇంకా అన్నీ చెప్పలేను, 3వ ఎపిసోడ్లోకి వస్తా. టైం ఉంటే ఒక ఎపిసోడ్లో ఒక అనుభవం చెప్తాం. మళ్ళీ 3వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఒకరోజు నిండు అమావాస్య రోజు సర్పంతో ఒక మాస్టర్ కనపడి నువ్వు నా కాడికి రా అన్నాడు. నేను నీ కాడికి రావాలంటే ఎవరు మీరున్నా, నేను సదానంద యోగిని. అప్పుడు నాకు దర్శనం ఇచ్చాడు. సత్య దర్శనం అంటారు, ఆత్మదర్శనం ఇస్తే ఎప్పుడు రావాలా అని అడిగాను. ఆయన ఏమన్నాడంటే నిండు అమావాస్య రోజు అర్ధరాత్రి నా కాడికి రా అన్నాడు. సరే నిండు అమావాస్య ఎప్పుడని తెలియదు, ఆయన ఎప్పుడు చెప్పినా 24 గంటల ముందులే నన్ను ఎరకపరచాడు. ఏ పని చేస్తున్నా, నా మీదికి ఎటువంటి ఆలోచనలు వస్తున్నా, ఎలాంటి ప్రణయాలు వస్తున్నా 24 గంటలనే నన్ను మేల్కొలుపుతాడు. అది మునిగిపోతే మా భార్య అప్పుడు గుర్తు చేసింది, ఏమంటే ఈరోజే అమావాస్య అంటే, అయ్యో ఇప్పుడు 10 అయింది అంటే, 10 అయితే ఏముందిలే నేను వెళ్తానని చక్కగా స్నానం చేసి అమావాస్య నుంచి నందవరం 50 కిలోమీటర్లు ఉంది. చక్కగా సదానంద ఆశ్రమం కాడికి కరెక్ట్గా వెళ్తే 12కు 5 నిమిషాలు తక్కువ, అంటే అర్ధరాత్రి అదే కదా, కరెక్ట్గా వెళ్ళి సమాధికి తల అంచుకొని గురువుగారు నాకు మీరు చెప్పారు వచ్చాను, నేనేమేమి చేయాలా ఇక్కడ, ఏం పని, ఎందుకు నన్ను పిలిపావు అని అంటే, అప్పుడు ఒక్క నిమిషం తల అంచినాక వెనక ఎవరో పిలిచారు. యా ఊరు నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే ఇటు నందవరము సదానంద యోగి ఆశ్రమం కాడ ధ్యానం చేసుకునికి వచ్చాము అన్నాను. వాళ్ళు ఎవరో 5 మంది బయట ఉండ్రి యాప్ చెట్టు కాడ. వాళ్ళు ఏమన్నారంటే ఏంది ఆయన నమ్మి నువ్వు ఇంత దూరం వచ్చావు అంటే, ఇవన్నీ పరీక్షలే. నా గురి గురువు మీద ఉందా లేదా
అన్న దాని మీద నన్ను టెస్ట్ చేశారు. 5గురు కూర్చోబెట్టుకున్నారు మధ్యలో. ఏంటికి నువ్వు ఎందుకు వచ్చావు ఈ భూమి మీదకి అంటే, నాకు తెలిసినంత వరకు జీవించి ఉన్న ఆత్మలు అంటే మనమైనా కావచ్చు, మూగజీవులైనా కావచ్చు, వాటికి ధ్యానం, జ్ఞానం, శక్తిని ఇచ్చి ఈ భూమి మీద విడుదల చేసేది ఒకటి నాకు నేర్పారు. అది చేయడానికి వచ్చాను. జీవించి ఉన్న వాళ్ళకు, జీవం తప్పిన వాళ్ళకి అంటే మరణించిన వాళ్ళకు కూడా ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు దేహం ధరించి ఆత్మలు కొన్ని భూమి మీద ఉంటాయి. అందుకే ఆత్మఘోష అంటారు. ఆత్మఘోష తగ్గే కొద్దీ భూదేవి యొక్క భారను తేట తెల్లమై ఆమె ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మనం అందరం ఏం చేస్తున్నాం అంటే, శాకాహార ర్యాలీలు చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం అరవడం ద్వారా అక్కడ ఆత్మల యొక్క ఘోష ఉంటుంది, మూగజీవుల ఆత్మఘోష. అది మనం అరవడం ద్వారా అది సడలంగా విశ్వంలో కలిసిపోతూ ఉంటుంది. అలా కలిసిపోయినప్పుడు భూదేవి తల్లి కాస్త ఉత్సాహంగా, ఉల్లాసంగా నా బిడ్డలు భూమి మీద ఉన్నారు, నాకేమైనా చేయగలుగుతారని చక్కగా ఆమె సంతోషంగా, ఇంకా లేకపోతే ఎప్పుడో మన దిగనీడుస్తాననేది ఈ మధ్యకాలంలో 15 రోజుల కిందట నాకు తూకం అవుతుంది నాయన, నేను కొంతమందిని దిగనీస్తానని కొన్ని పీకేసింది. ఆమె మళ్ళీ ఎప్పుడు ఏమి చేస్తుందో తెలియదు. కొన్ని భూమి మీద సరికానివి అన్నీ తీసేసింది. మళ్ళీ అది కాల సమయంలో ఏం జరుగుద్దో తెలియదు, అది తెలుస్తుంది రాబోయే కాలంలో. ఇంకా ఆ నందవరానికి వచ్చి ఆ రోజు ఆయన 4 కూర్చొని, ఈయన కాడ ఏముంది, ఈయన మాంసాహారమే తినేవాడు, మీకు తెలియదు అని నాకు ఇట్లా చెప్తున్నారు. సదానంద స్వామి మాంసం తినేవాడని నాకు చెప్తున్నారు. లేదు, మీరు ఇట్లా కాదు కరెక్ట్గా అని, నీకెందుకు అంతవరకు నమ్మకం లేకుంటే మా గురువుగారి కాడికి తోలుకపోతాము, నీకు సూక్ష్మ శరీరంతోనే ఇది మాయమైపోయేది అంటే దేహంతో ఉన్న మాయమైపోయి మా గురువు గారికి తీసుకెళ్తాము, నువ్వు మా కాడికి నేను ఎక్కడికి రాను స్వామి, స్వదానంద స్వామి చెప్పినాడు, ఆయన ఏం చెప్పిన తర్వాత వస్తానంటే నన్ను బాగా సతాయిచ్చారు. ఒక్కటే మాట అన్న, ఎందుకయ్యా మీరు ఊరికి నన్ను ఇలా పట్టారు, ఇదే యాప చెట్టు మీద పుల్లలు ఉన్నాయడ, పుల్ల తుంచి వేసిన, ఇది మీరు సశరీరంతో నన్ను లేపకపోయేది కదా, దీన్ని ఒక 3 అంగనాలు పైకి లేపితే నేను సదానంద స్వామి చెప్పిన కానించి నేను ఇట్టనే వస్తాను, ఆయన కాడికి వెళ్ళను అని చెప్తే వాళ్ళు సర్వ ప్రయత్నం చేశారు. అంటే నా విశ్వాసము గడ్డి పోచతో నమ్మిన నేను, అంత లోతుగా నమ్మాను ఆయనను. ఈ పుల్లను 3 అంగనాలు పైకి లేపితే నేను ఇక్కడి నుంచి ఇటే వచ్చేస్తానన్నాను. వాళ్ళు ఏదో సర్వ ప్రయత్నం చేశారు, వెళ్ళిపోయారు. అది అప్పుడు అన్నాను, ఆ పుల్లనే మీరు లేపలేనప్పుడు సశరీరంతో లేపకపోయి ఏం చేస్తారు, పోయా ఇంకా పోయి రాపండి నుంచి అన్న. వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత గురువుగారి సమాధి కానించి ధ్యానం చేసుకొని తర్వాత నన్ను ఎందుకు రమ్మన్నావు స్వామి అంటే, మళ్ళీ 3 రోజులు శివరాత్రికి రమ్మన్నాడు. శివరాత్రికి 3 రోజులు ధ్యానము చేసుకున్నాక అప్పుడు కొంచెం చెప్పాడు, ఇక్కడ ట్రస్ట్ అన్నది ఏర్పాటు అవుతుంది, అక్కడ నువ్వు సేవ చేయాలా అన్నారు. ఏ సేవ అన్నదే అడిగితే, నువ్వు ఏ సేవ అయినా కానీ ఇక్కడ సేవ చెయ్యి, నువ్వు నీ భార్య పిల్లలు అందరూ రండి అన్నారు. సరే, కాలానికి వదిలేసాము. నాకు 8 నెలలు టైం ఇచ్చాడు సదానంద స్వామి. 8 నెలల లోపల నువ్వు అన్నీ చక్కబెట్టుకొని ఇక్కడ నందవరానికి రావాలా అన్నాడు. సర్లే స్వామి, ఇంకా నేను మా భార్యకి ఇట్లా నన్ను రమ్మన్నాడు స్వామి, మెసేజ్ ఇచ్చాడని చెప్తే, నువ్వు ఊరూళ్ళు తిప్పుతావు, చిన్న పిల్లలు 2 కూతుర్లే నాకు, చిన్న పిల్లలను పెట్టుకొని పుసులూరులో పిరమిడ్ నిర్మాణం జరిగింది, అక్కడ ఉంటాం అనుకుంటే మళ్ళీ ముక్కినాపల్లెకి వచ్చి ముక్కినాపల్లె కానించి మళ్ళీ నందవరం వెళ్ళాలంటావు అని మీరు రాననింది. ఈమె రానంటే చాలాసార్లు రానంటే సదానంద స్వామి మరీ దగ్గర నుండి తోలుకొని వస్తాడు, పానీయుడు. నేను చాలా అనుభవాలు ఉన్నాయి ఆయనతో. సరే రానంటే నేను ఒకటే అన్నాను, సరే ఇంకా 8 నెలలు టైం ఉంది కదా, కాల సమయము మనకి ఏం చెప్తుందో అప్పుడు చూసుకుందామని వదిలేస్తాం. ఏ మెసేజ్ అయినా వెనకమ్మడే స్పీడ్ తీసుకోవాల్సిన పని లేదు, కొంచెం కాల పరిమితిలో వదిలేసిన. మళ్ళీ ఏం జరిగింది, కొంత 8 నెలల తర్వాత పైర్లు పంటలు అన్నీ సమకూర్చుకున్నాక ఇంకా కొర్ర వేశాను. అప్పుడు పందులకు ఏం పెట్టిపోయాను, ఒక థాట్ రిలీజ్ చేసి వాటికి తినకుండా చేసిపోయినందుకు నేను నందవరం వెళ్ళే ముందర 4 ఎకరాలు ఓన్లీ పందులకు, మీరు తిన్న కాడికి తిని నాకు ఎంత మిగిలిస్తారో అంత తీసుకుంటానని కేవలం 4 ఎకరాలు పందులకు మాత్రమే ఆహారంగా వదిలేసి వచ్చాను. నందవరం రావడం అయితే వచ్చాను. వచ్చినప్పుడు ట్రస్ట్ వాళ్ళు చక్కగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఏమన్నా అంటే, ఇట్లా గురువుగారు మెసేజ్ ఇచ్చాడు, ఇక్కడ నన్ను సేవ చేయమని అంటే, అబ్బాయి ఎంత గొప్పవాడివయ్యా, నువ్వు ఎంత మంచివాడివయ్యా, నీకు ఈ పుణ్యం కలిగిందే అని నన్ను రిసీవ్ చేసుకోవడము. సరే, ఆ రిసీవ్ చేసుకున్నాక నా పరిమితి ఇక్కడ అక్కడ అని ఉండదు. ఇప్పుడు ఇందాక స్వామి ఎక్కడ వెళ్తే అక్కడ ధ్యానం చేసి వెళ్ళిపోవడం.
ఆడ వర్క్ అయిపోతే ఈడ వర్క్ అయిపోతే ఆడ. సదానంద స్వామి కాడ 2.5 సంవత్సరాలు ఏకధాటిగా ఆయన సమాధిలో కూర్చొని అవకాశం కలిగించిన గురువుగారు నాకు ఎంత జ్ఞానం ఇచ్చింటాడో ఒకసారి ఎవరికి వాళ్ళే అర్థం చేసుకో. సేవ, జ్ఞానము, శక్తి, యుక్తి 2 అంటే మనిషి ఎలాగైనా సరే ఆటుపోట్లను తట్టుకునే శక్తి, జ్ఞానము సదానంద స్వామి సమాధి కాడ 2.5 సంవత్సరాలు. నాకు అలసట తగిలితే, ఎక్కువ పని చేసి అలసట తగిలితే కూడా ఆయన హీలింగ్ చేసేవాడు మహానుభావుడు. సరే, మొత్తం మీద అక్కడ వర్క్ అయిపోయింది. ట్రస్ట్ చక్కగా దాన్ని నడుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నాకుగానే ఇక్కడ నా పని అయిపోయిందా లేదా మా ఊరికి వెళ్ళాలా అన్న ప్రశ్న వేసినప్పుడు సదానంద యోగి ఒకటే చెప్పాడు, నువ్వు పొలిమేర దాటొద్దు అన్నాడు. అది ఏంటి పొలిమేర దాటొద్దు అంటే, నిన్ను పొలిమేర గేట్లోనే నిలబెడతాను అన్నాడు. సరే, ఆయన ఏదో చెప్పాడు. మనము ఇక్కడ నందవరంలో శ్రీ సదానంద శాకాహార హోటల్ పెట్టుకొని చౌడమ్మకు దగ్గరలో మాంసాహారం తినే వాళ్ళకు ఈ శాకాహారము పదార్థం నువ్వు వండి పెట్టు, నా పేరు మీద హోటల్ పెట్టమంటే హోటల్ పెట్టుకొని ఆ ట్రస్టుకు అదే చెప్పి నేను బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత హోటల్ నడుపుకుంటూ ఉన్న 2000 అది 3వ ఎపిసోడ్ అయిపోయిందండి. ఇంకా ఆడికి అయిపోయింది. 4వ ఎపిసోడ్లోకి వస్తాను. 4వ ఎపిసోడ్లో ఇప్పుడు గురువుగారి సమాధి కాడికి రోజు నందవరం నుంచి వెళ్తూ ఉంటాను. ఎప్పుడన్నా అవసరం ఉంటే అర్ధరాత్రి, అమావాస్య ఎప్పుడు మేలుకొని లేపి రా అంటే అప్పుడు మాత్రమే వెళ్తుంటా. నాకు ఇష్టమైనప్పుడు వెళ్తుంటా, ఆయన రమ్మన్నప్పుడు వెళ్తుంటా. ఒకరోజు రమ్మంటే వెళ్తే, కోరి ఏది సాధించరాదు, కోరక వస్తున్నది కాదనరాదు, ఎదిరెక్కెచ్చేది నీదే, దాన్ని నువ్వు ఎదిరి ఎక్కి నాది అనుకున్నది ఏది నీది కాదు అన్నాడు. అంటే దాని అర్థాలు మాత్రం బాగానే ఉన్నాయి. నాకు కోరి నేనేం కోరుకోలే, సరే ఏదో ఎదిరెక్కి వస్తుందంట అని అనుకున్నాను. అప్పుడు ఒక ఆయన వచ్చి, నైనా నీకే బయటికి ధ్యానం నుంచి బయటికి వస్తానే పొలం ఏమైనా తీసుకుంటావా అన్నాడు. నాకేలా స్వామి, 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎంచక్కగా వాళ్ళ కోసం సంపాదించుకున్నాను, అది చాలు అంటే, లేదు నీకు పొలం బాగుంది చూసొచ్చురా అన్నాడు. నాకు వద్దన్నా అని ధ్యానంలోకి వెళ్ళి ధ్యానం చేసుకున్నాక ఈ మాటలు వినపడ్డాయి. నువ్వేమి కోరలేదు, కోరక వస్తున్నది కాద, నాకు నీకు ఎదురెక్కొచ్చేది నీదే, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే అప్పుడు పొలం ఎందుకో చూసొద్దామని చూసొచ్చా. అక్కడ హెర్త్ ఎమ్మడే కనెక్షన్ తీసుకుంది భూదేవి తల్లి. ఈ పొలం నువ్వే తీసుకో అని నా లోపల నుంచి ఆ వాయిస్ రికార్డు వినపడంలో నేను పొలం తీసుకోవడానికి కంకణం కట్టుకొని సదానంద ఆశ్రమం కాడికి వచ్చి మళ్ళీ ధ్యానం చేసి, స్వామి నా కాడ డబ్బులు అయితే లేవు, పొలం అయితే తీసుకోమంటున్నారు, నా కాళ్ళు లేవంటే, నేను తీసుకో అన్నప్పుడు తీసుకో, తర్వాత వాళ్ళకే వదిలేయాలి. మనం ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. అది ఒక్కటి నాకు బాగా గురి పడి ఉంది. పొలం తీసుకున్నాక 24 గంటల్లో మాకు పుసులూరు అక్కడ దగ్గర 22 కిలోమీటర్ల దూరంలో ఒక 60 సెంట్లు పొలము కాడికి గుత్తకి ఇద్దామని వెళ్తే వాళ్ళే కారులో ఎవరు ఎదురెక్కించి, మాకు ఇక్కడ ఒక అర్ధెకర కానీ ఎకర కానీ పొలం కావాలా, ఎవరైనా ఇచ్చారా అని అడిగారు. అయ్యో ఎవరు ఇచ్చేది ఉంది స్వామి, నేనే ఇస్తాను. ఎందుకంటే అగ్రిమెంట్ తీసుకున్నాను అక్కడ. ఆ రోజు ఆ పొలం తీసుకోవడం జరిగింది. 24 గంటల్లో ఇక్కడికి వస్తేనే ఆ పొలానికి సంబంధించి అది కూడా బేరం అయిపోయింది. అది కూడా సదానంద స్వామికానే బేరమైంది. ఆ లెక్క మా ఊర్లో ఒక 8 సెంట్లు కలందొడ్డి 2 రాబోయే అంటే కాల పరిమితిలో కలందొడ్డి నిదానంగా అమ్మాను. ఎందుకంటే అప్పుడు పొలం తీసుకున్నప్పుడు కొంచెం డబ్బు అమౌంట్ చేసుకున్నా, మళ్ళీ తర్వాత కొంత నిదానంగా కట్టుకుందాంలే అనుకున్నాను, కట్టుకోలేకపోయాను. అందుకు మళ్ళీ కలందొడ్డి అమ్మి ఆ పొలం సంపూర్ణంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇంకా ఊరికే ఉన్నాను. 2024లో నాకు ఈ అనుభవం వచ్చింది. మళ్ళీ ఏమని వచ్చిందంటే, సదానంద యోగి పత్రి సార్ ఇద్దరు మేము ఇంట్లోనే కూర్చున్నాం. ఇంట్లో కూర్చున్న ధ్యానంలో కూర్చుంటే సమాధి కాడికి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఇవి చెప్తే నమ్ముతారో లేదో మాకైతే అర్థం కావడం లేదు, కానీ ఆత్మకు అంటుకొని ఉన్న వాళ్ళు మాత్రం నమ్ముతారు. మిగతా వాళ్ళు మాత్రం నమ్మితే ఎంత, నమ్మకుంటే ఎంత, మనకి సంబంధం లేదు. అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే సమాధి అవతల యువతల ఇద్దరిని తీసుకెళ్ళి, మా భార్యను పత్రి సార్ తీసుకెళ్ళి నన్ను సదానంద యోగి ఇద్దరు సమాధి కాడ ధ్యానం చేయమన్నారు. మేము హాస్టల్గా వెళ్ళాం, ఫిజికల్గా కాదు, ఇది చెప్తున్నా. కూర్చున్నాక సమాధిలోది తోడిపోయామన్నాడు. ఈ అనుభవం చెప్తున్నాను. ఇప్పుడే ఫస్ట్ టైం. నేను స్టేజీల మీద కూడా చెప్పాలని నాకు లేదు, ఎందుకంటే నేను మరుగుననే ఉంటే ఎప్పటి వరకు. మొన్న కర్తాల్లో ఒక 3 నిమిషాలు ఇచ్చాడు.
తర్వాత భయంగా ఉండే కర్తాల్లో కూడా. కానీ ఎలా చెప్పించారో నాకు తెలియదు. ఈ స్టేజ్ ఎక్కి ఇక్కడ చెప్తున్నామంటే అది మేము కాదు, గురువుల ఆధీనంలో నడుస్తున్నామని అందరూ తెలుసుకోండి. మామూలు వ్యక్తులతో కాదు, శక్తితో పని చేయమన్నాడు. గురువు గారికి నేను ఎన్నిసార్లు అడిగాను, స్వామి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇలా అంటే, నువ్వు వ్యక్తులను చూడొద్దు, నీవు శక్తిని చూడు, శక్తితో నడువు అన్నాడు. సో ఆ గురువులు చెప్పిన వ్యక్తులను నమ్మకుండా శక్తితో నడుస్తున్నాను. తోడిపోస్తూ ఎక్కడికి తోడిపోయాలా అని అన్నాను. అంటే నేను చెప్పాను కదా ఆ చేలోకి తోడిపోయమన్నాడు. సరే ఇద్దరం ఆ చేతులతో తోడిపోస్తుంటే అయిపోలే. గురువుగారు ఇది ఎంత తోడిపోసినా అయిపోవడం లేదు అని అడిగాను. అప్పుడు అన్నాడు సదానంద స్వామి, సకల దేవతలకు వాహనాలు ఉన్నాయి, మీకు కూడా వాహనాలు ఇచ్చామన్నారు. నిజంగా సకల దేవతలకు వాహనాలు ఉన్నాయా లేదా? నందీశ్వరుడు ఎవరికి వాహనము? శివుడికి వాహనము. తర్వాత ఆది పరాశక్తి అయిన సింహము అమ్మవారికి వాహనము, ఆంజనేయ స్వామికి ఒంటె వాహనం. అట్లా మీకు కూడా హాస్టలు, సరే నేనే చెప్తాను ఎందుకంటే టైం లైవ్లో వెళ్ళిపోతుంది కాబట్టి. అలసట లేనిది ఆయాసం రానిది గుర్రాన్ని వాహనంగా ఇచ్చాడు. అప్పుడు ఆమెకు కూడా ఒక వాహనం ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఒక్కసారి ఆ గుర్రం మీద కూర్చుంటే పైకి తీసుకెళ్ళి మళ్ళీ కిందికి తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళి ఆ శేల వేసింది. ఆ తర్వాత ఏం చెప్పారు, ఇద్దరి పేరు మీద ఒక పిరమిడ్ నిర్మాణం చెయ్యి అన్నారు. ఇంకా చేయాలా లేదా మీరే చెప్పండి, చెయ్యాలా? గురువులు చెప్పినప్పుడు ఖచ్చితంగా చేయాలి. అలా చేసుకుంటూ కొంత ఈ ధ్యానంలో కూర్చున్నా. ఎలా ఈ పిరమిడ్ ఎలా చేయాలా? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఈ అది రామనాసుడు లాంటి వాళ్ళు సాధకులు ఉన్నారు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళనల్లా అధిగమించి నేను ఎలా చేయగలుగుతానని ధ్యానంలో కూర్చుంటే సాధకులు అయిన వాళ్ళే పైనుంచి బండలు ఎచ్చన్నారు నాకు అనుభవంలో. ఆ బండలు ఎచ్చంటే పిరమిడ్ నిర్మాణం అనుభవం వచ్చినది 3 నెలలు వాయిదా వేసిన. స్వామి నేను ఈ పిరమిడ్ కట్టలేను, ఏం కట్టలేను, నాకు పైన ఏదైనా ఎనర్జీ వస్తుంటే ఇంత పెద్ద పెద్ద బండలు వేస్తారా? అది సాధకులే కళ్ళతో చూస్తున్నా. అమ్మ ఇంతలో బండలు వేస్తే నేను తట్టుకోలేనని 3 నెలలు వాయిదా వేసిన. మళ్ళీ ఏం జరిగిందంటే 3 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక అనుభవం వచ్చింది. అది ఏంటంటే ఎవరో ఒక కాంతి శరీరంగా ఎదురుగా కూర్చొని, ఎందుకు నాయన పరమ గురువులు చెప్పిన పని ఎందుకు చేయకుంటున్నావో అని అడిగింది. అమ్మ నాకు పరమ గురువుల పని చేయాలని ఉంది, నాకు వచ్చే అడ్డంకులను ఆపే వాళ్ళు కావాలా? అది ఏదో రాళ్ళు వచ్చి పడుతున్నాయి ఆ పిరమిడ్ గురించి చేస్తుంటే, మళ్ళీ దాన్ని ఆపగలుగుతావా అని అడిగితే, అమ్మ అది నేను చేయలేననేది. సరే ఏం చేస్తే ఈ పిరమిడ్కి నీకేం జరుగుద్దో చెప్తాననేది. అందరికీ అమ్మ ఎవరు అని అడిగింది. అందరికీ అమ్మ అంటే మనం తెలిసి ఎవరి పేరో చెప్తాం. మా అమ్మ పేరు అడిగింది. మా అమ్మ పేరు కొండమ్మ, వాళ్ళమ్మ పేరు గంగమ్మ, అలా చెప్పుకుంటే పోతే కాదు మీ అమ్మకు అమ్మ, నీకమ్మ, నీ భార్యకమ్మ, నీ పిల్లకమ్మ ఎవరు అనింది. అప్పుడు ఎవరు అమ్మ అంటే నేనే నాయన భూదేవి తల్లిని అనింది. ఆ భూదేవి తల్లి అందరికీ అమ్మను నేను చెప్తున్నాను నాయన, నువ్వు ఈ పిరమిడ్ నిర్మాణం చేస్తే ఈ భూమి మీద నా కొడుకు ఒకడున్నాడని గర్వంగా చెప్పుకుంటాను, పిరమిడ్లు కట్టించే వాళ్ళని అందరినీ గర్వంగా చెప్పుకుంటాను, దాంట్లో నువ్వు కూడా ఉన్నావు, పిరమిడ్ కట్టించా నేను గర్వంగా చెప్పుకుంటానని అమ్మ అనింది. ఆ మాటకు సరేలేమ్మా అది ఎలా కట్టిస్తే ఈ చేయాలా అని అడిగినప్పుడు అమ్మ ఏం చెప్పిందంటే అందరినీ భిక్షాటనం చేసి, దీంట్లో భిక్షాటనం, అందుకే నేను కర్తాల్లో ఇట్లా ఒళ్ళె పట్టుకొని భిక్షాటనం చేశాను. అది నాకు మానంగా అవమానంగా లేదు, చాలా గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. అసలు ఈ నేలకు భూదేవి తల్లి నేల కూర్చోంటుంది. బుద్ధుడికి ఎట్లా జ్ఞానోదయం కలిగిందో అట్లా ఒక చెట్టు కింద కర్తాల్లో ఇట్లా ఒళ్ళె పట్టుకొని భిక్షాటనం చేసి, అమ్మ చెప్పింది ఎవరిని వదలొద్దు, ప్రతి ఒక్కరిని నా బిడ్డలను రూపాయి కానించైనా సరే ఆ జోలె పట్టి అడుగు, వాళ్ళ యొక్క శక్తి నాకు అవసరము, కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేల మీద కూర్చోమంటే కూర్చున్నా. ఎవరైనా భిక్ష స్టైల్గా క్లాసికల్గా అడగాలని చెప్తున్నారు నాకు. కాదు ఎలా ఏ సమయంలో గురువులు అమ్మలు చెప్తారో అట్లా చేయడమే ఆత్మజ్ఞానుల యొక్క పని. ఇలానే పత్రి సార్ అంతటి వాడే ఇట్లా భిక్ష పట్టుకొని అడిగాడు, మళ్ళీ ఇలా పట్టుకొని అడిగితే నన్ను తప్పు అంటారు. ఎక్కడ తప్పు? గురువులు చేసిన పనే కదా నేను చేస్తుండేది. సరే నేను చేసిన పని మీరు చేయగలుగుతారా? గురువు అంటాడు పత్రి సార్, ఒకరిలో ఒకరు ఒక్క
ఒక్కరితో ఒకరు కాదు, అందరిలో అందరము, అందరితో పని అంటాడు. మళ్ళా గురువు అంతటి వాడే భిక్ష చేసినప్పుడు నేను చేస్తే నన్ను తప్పుపట్టడానికి ఆత్మ పరిశీలన చేసుకోండి అంతే. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చక్కగా ఆ భిక్షాటనం చేసేటప్పుడు నాకు ఎంతో ఎనర్జీ ఫ్లో అవుతుంది, అంటే చెప్పలేనంత ఎనర్జీ ఫ్లో అవుతుంది. వాళ్ళ కర్మలు ఇట్లా వేస్తుంటే అక్కడి నుంచి చేతులు ఉన్నాయి నల్లగా అయి ఆ డబ్బులు వేసినాక తెల్లగా అయిపోయేటి నేను ఎన్నిసార్లు చూసినాను. ఆ భిక్షాటనము అంత గొప్పదన్నమాట. మన లోపల అహంకార పొరలల్లా తొలికి నేలకు తొక్కగలిగేదే భిక్షాటనం. అలా భిక్ష చేసిన వాళ్ళు అద్భుతమైన స్థితిలోకి వెళ్తారు. డబ్బు ఉంది కదా, మనం ఏం చెప్తే అదే చెల్లుద్ది, డబ్బు ఉన్న వాళ్ళ మాటలే అందరూ వింటారనుకుంటే అది కాదు. గురువు పత్రి సార్ ఏం నేర్పాడంటే అందరికీ డబ్బున్నోడు డబ్బు లేనోడు ఎవరికి ఏమి సాయం చేయాలనిపిస్తే అది చేయమని, డబ్బున్నోని డబ్బు లేనివాడు భిక్ష చేసేవాడి పిరమిడ్కి సాయం చేయమన్నాడు. సేవ డబ్బు లేనివాడు సేవ చేయమన్నాడు. లేదు ఈ రెండు లేవు, జ్ఞానం చెప్పేవాడిని జ్ఞానం చెప్పమన్నాడు. ఇంకా అన్నీ లేవు, కొందరు శక్తితో, ఇందాక ఒక మాస్టర్ వచ్చాడు, కొందరు శక్తితో పనులు చేసేది అంట. వాళ్ళతో ఎలా వినియోగించుకోవాలో అలా చెప్పాడు. కానీ గురువు అక్కడ పిరమిడ్ రాకూడదు, ఇక్కడ పిరమిడ్ రాకూడదు, ఈ పిరమిడ్ అది కరెక్ట్ కాదు, నా సొంతం అంటూ ఏమన్నా ఉందా? పుసులూరు నా సొంతం అనుకునే అవివేకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు జ్ఞానంలో ఉన్న ఒకటి పుసులూరు నాది కాదని మా పుసులూరు సొసైటీ వాళ్ళకు వదిలిపెట్టి వచ్చేసినాను. అక్కడనే లేనే మళ్ళీ సంజామలకు పోయాను, అక్కడ గురువులు చెప్పిన పని చేశాను, అక్కడనే నేను పిరమిడ్లు కట్టించాను, అక్కడనే ఉంటాను, నేను ఉండలేదే. మళ్ళీ అక్కడి నుంచి గురువుగారి సమాధి కాడ, గురువుగారి సమాధి కాడ 2.5 సంవత్సరాలు సేవ చేసి ట్రస్ట్లో తరఫున నేను సేవ చేసినప్పుడు అప్పుడు అక్కడ నేను ఉండాలని అనలేదే. ఎక్కడ మన పని అయిపోతే అక్కడ అయిపోతుంది. ఇది 4వ ఎపిసోడ్లో ఉన్నాను. ఈ పని అయిపోతే నేను కూడా ఇక్కడే భూమి మీద శాస్త్రంగా ఉంటానా, నేను సంపాదించింది నేను దానం ఇవ్వడానికి 3 ఎకరాలు సంసిద్ధంగా ఉన్నాను. అంటే సేవ చేస్తూ మాధవుల్ని మార్చుకుంటూ ఆ బ్రహ్మజ్ఞానాన్ని గురువులు అందించుకుంటూ నేను రెడీగా ఉన్నాను. అంటే నేను సంపాదించింది దానికోసమే, స్థాపించడము. లాస్ట్కు సంపాదించింది భూమి మీద స్థాపించాలా. అదే 4వ ఎపిసోడ్. ఎవడైనా కానీ భార్య పిల్లలు సంసారం అన్నీ చూసుకుంటూ మనం సంపాదించిందంటే సగం దానం చేయమన్నారు గురువులు. సగం చేయడం కాదు, నేను అంతా చేయడానికి రెడీగా ఉన్నాను. దాంట్లో పిరమిడ్ కట్టిస్తానంటే అందరూ సహాయ సహకారాలు భూదేవి తల్లి చెప్పింది కాబట్టి చెయ్యండి అని చెప్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏమనిపించే అది చేయండి. సరే, ఇది అంతా పిరమిడ్ భూమి పూజ అయిపోయింది. కన్స్ట్రక్షను కూడా జరిగే సమయంలో భిక్షాటనం వెళ్ళాను. ప్రతి ఊరికి భిక్షాటనం వెళ్తుంటే నాకు ముందుగానే ఫోన్ చేసి చెప్తున్నారు, నువ్వు పిరమిడ్ కట్టించున్నావు అంటారా, నువ్వు డబ్బులు అయితే రావద్దు, ఇంకొంచెం టైం తీసుకుంటారా అని చెప్తున్నారు. ఎందుకు చెప్తారు నాకు తెలుసు. వీళ్ళు ప్రతి ఒక్కరూ రాళ్ళు వేసిన వాళ్ళు అడ్డగిస్తారని అప్పుడే తెలుసు. అప్పుడు తెలిసినప్పుడు ఆ శక్తి ఆ జ్ఞానం ఆ పొద్దే తీసుకున్నాను, ఈ పొద్దు కాదు, ఆ పొద్దే తీసుకున్నాను. ఇంకా మొత్తం మీద భూమి పూజ అయిపోతేనే మా అమ్మాయికి జాబ్ కూడా వచ్చేసింది. సాఫ్ట్వేర్ వచ్చింది, 5 రోజులు ఇంటికి వచ్చింది, ఎమ్మడే జాబ్ వచ్చేసింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. మా పిల్లలందరూ దానికి చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. జాబులు వచ్చిన కూడా రిజైన్ చేసి వస్తారు. ఇంకా ఆ ప్లాట్ఫారం తయారైతే మానవులకే మాధవులుగా సేవ చేసి అద్భుతమైన ఆత్మజ్ఞానం వైపు మరలించి వాళ్ళను పోవడం కన్నా గొప్పది ఏదీ లేదు ఈ భూమి మీద. ఆత్మజ్ఞానం గురించి చెప్పి వాళ్ళ అజ్ఞాన పొరలు తొలగించి ఆత్మ వైపు తిప్పే మహా సాధననే ధ్యానం మీద, శ్వాస మీద ధ్యాస. దానివైపు మా పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. నానా నువ్వు తర్వాత మేము, మా తర్వాత ఎవరైనా నడపని కాక ఆ నడపగలిగిన వాళ్ళు ఆ గురువులే దగ్గరుండి నడిపిస్తారు. నీ సంకల్పానికి మేమున్నామని నా కూతుర్లు కొడుకులతో పనిలే నాకు. నా కూతుళ్ళు ధైర్యంగా ఎప్పటికప్పుడు నాన్న అవసరమైతేనే పెళ్లి చేసుకుంటాము, కానీ అవసరం అనుకుంటే ఆ గురువులు కల్పిస్తే పెళ్లి చేసుకుంటాం. కానీ నీ సంకల్పం మా సంకల్పం ఒకటేనా, ఏ దానికైనా రెడీగా ఉన్నాం. నువ్వు మాత్రము ఆ ప్లాట్ఫారం తయారు చేయి, పెద్ద బిడ్డ జాబ్కు రిజైన్ చేసి వచ్చేస్తాను అనేది. ఇంకా ఏం కావాలా? మన తర్వాత వాళ్ళ తర్వాత ఎవరు నడుపుతారో ఆ తర్వాత గురుదేవులే చెప్తారు. సరే, ఇది ఇలా అయిపోయినాక నేను గురువుగారిని భిక్షాటనం పోయిన కాడల్లా నువ్వు పిరమిడ్ కట్టిస్తానా అంటున్నారు, మా కాడ ఇప్పుడు లేవు అంటున్నారు స్వామి, నేను ఏం చేయాలా? నువ్వు పిరమిడ్ కట్టియమన్నాక దాని యొక్క జ్ఞానం కూడా నువ్వే చెప్పాలా, ఇంకొకరు ఎవరో చెప్తారా అని అడిగి దీనికి ఎంత డబ్బు అవుద్ది బయటి వాళ్ళని అడిగినాను అనుకో, ఒక్కొక్కరు ఒకటి చెప్తారు. గురువుని అడిగా లోపల. అప్పుడు పరమ గురువుల సందేశం అని వచ్చింది, ఆ పాంప్లెట్లో ఉంటుంది పరమ గురువుల సందేశం.
ఏమొచ్చిందంటే నాకు పొట్టగొచ్చి అక్షరం రాదు, లోపల చదువులు అన్నీ చెప్పగలిగే జ్ఞానము గురువు అప్పుడే ఇచ్చాడని నా యొక్క జన్మ అలా సంస్కారంలో ఉంది అది అంతే. ఏం చెప్పాడు? 2,07,36,000 ప్రాజెక్ట్ అన్నాడు. మళ్ళీ ఎలా చేయాలా? ముందు 2,07,36,000 అంటారు, దాన్ని ఎలా చేయాలా అంటే అప్పుడు 144 మందిని సభ్యులు, పిరమిడ్ సభ్యులు అని చెయ్యి. ఎంతమందిని? 144 మంది. ఒక్కొక్కరితో 1,44,000 ఇచ్చి పిరమిడ్ నిర్మాణ సభ్యులు వాళ్ళ పేర్లు పెట్టేసే అంతే అన్నాడు. ఇప్పుడు మీరు బయట కొట్టుకోండి, కరెక్ట్గా ఉంటుంది. 1,44,000 × 144 2,07,00,000. అనుభవం ఒకటే, ఫిజికల్గా ఒకటే. నేను ఇంకొక చిన్న మాట అడిగాను, స్వామి భూదేవి తల్లి బిడ్డలైన వాళ్ళు రూపాయి, 5 రూపాయలు, 1000, 5,000 వరకు ఇస్తూ ఉన్నారే, 1,44,000 ఇస్తారా స్వామి అని వినయంగా అడిగాను. అప్పుడు ఏం చెప్పాడు గురువు గారంటే 400 జన్మల నుంచి బాకిన్నారు ఉన్నాడు. మళ్ళీ ఎవరెవరు బాకిన్నారు నాకు తెలియదు. 400 జన్మల నుంచి బాకిన్నారు. ఒక్కొక్క జన్మకు 360 రూపాయలంట. 360 × 400 జన్మలు కొట్టండి, 1,44,000 వస్తుంది. మళ్ళీ నిజమేనా స్వామి అంటే 4 జన్మల నుంచి తప్పిస్తున్నారంట. మళ్ళీ దాంట్లో 400 జన్మలు ఎత్తినా కూడా 4 జన్మల నుంచి దాన్ని చేయడానికి వచ్చి మరీ మర్చిపోయి మళ్ళీ వస్తున్నారు. వాళ్ళు 4 దేశం అని చెప్పమంటే చెప్పాను, అంత తప్ప నేను ఎవరిని కానీ 1,44,000 ఇయ్యమని ఎక్కడ చెప్పలే. ఈరోజు చెప్తున్న స్టేజీ మీద. ఎందుకంటే నాలాగనే సత్యం అనుకున్న వాళ్ళు, సత్యం చెప్తున్నాం అనుకొని ఉన్నవాళ్ళు స్టేజీలు ఎక్కి ఒకడు 1,44,000 వచ్చి మీ దోసుకొని పోతున్నాడు, ట్రస్ట్ ఏర్పాటు చేయలే, అది చేయలే, ఇది చేయలే అని చెప్తున్నారు మహానుభావులు. నేను ఒకటి చెప్తున్నాను, గురువులు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాను. వ్యక్తులు చెప్తే నేను చేయను, వ్యక్తులు చెప్తే నమ్మకమన్నాడు, శక్తిని నమ్మమన్నాడు. మళ్ళీ 144 మందిలో నేను ట్రస్ట్ చేయడం పెద్ద ఇబ్బందే నాకు. వాళ్ళల్లో ఎవరు మంచి ఎంతవరకు అనేది మళ్ళీ జల్లెడ పట్టిస్తాడు ఆయన చేసేది, నేను కాదు. నేను చేస్తే ట్రస్ట్ ఏర్పాటు చేస్తాను. 144 మందిలోనే ఎవరో ఒకరు ట్రస్ట్ ఏర్పాటు అవుతారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ట్రస్ట్ కూడా ఏర్పాటవుతుంది. అద్భుతంగా ఆ పిరమిడ్ నిర్మాణానికి నేను ఎక్కడ ఎవరిని బలవంతంగా అడగడం లేదు. మీరు ఆ పిరమిడ్ స్థలంలోకి అంటే సదానంద యోగి ఆశ్రమం కాడ అక్కడ ట్రస్ట్ ఉంది, అక్కడ లక్షణంగా అక్కడ ధ్యానం చేసుకొని ఆ తర్వాత పిరమిడ్ కన్స్ట్రక్షన్లోకి వచ్చి మీరు ధ్యానం చేసినాక మీ అంతరాత్మ ఏం చెప్తే అది చేయండి. అది గురువుల సందేశం. అంతేగాని నా సందేశం కాదు. ఇక్కడ నేను చెప్తున్నది నేను కాదు, ఈ స్టేజ్ ఎక్కి చెప్తున్నది ఆ పరమ గురువుల సందేశంగా చెప్తున్నాను. మరి 3 ఎకరాల పొలంలో ఏమేం చేయాలా అన్న దాని మీద ఓడి చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్లో శ్వాస భూమధ్యలో ఆగుద్ది అని చెప్పి అది ఫస్ట్ ఎపిసోడ్కి సంబంధించి చెప్తున్నా. ఇంకా ఎందుకంటే టైం ఉంది కాబట్టి చెప్తున్నా. మళ్ళీ భూమధ్యలో ఆగుతుంది అని చెప్తున్నారు. ఆగుతుంది అంటే సాక్ష్యం కావాలా. నా ప్రతి అనుభవానికి నాకు సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యంతో చెప్తాను నేను అంతే. దానికోసము నీటిలో ధ్యానం చేయమని ఒక మహర్షి చెప్పాడు. అప్పుడు చెప్తే నేను మా ఇంట్లో నీటి అది గచ్చు ఉంది, గచ్చులో రోజు 9 గంటలు అంటే రాత్రి మా నాయనాలు పనుకున్నాక మళ్ళీ మా నాయనాలు లేచే లోపల గచ్చులో కూర్చుంటుంటే ఈడి దాకా నీళ్ళు పెట్టుకుని ఏడదాకా నోటి దాకా నీళ్ళు పెట్టుకొని ధ్యానం చేశాను. అప్పుడు ఆ గచ్చులో 3 గంటలు 9 గంటలు అట్లా ధ్యానం చేయంగా మనకు శ్వాస భూమధ్యలో ఆగినప్పుడు ముక్కు 3 అంగణాలు కిందికి వెళ్ళినప్పుడు ముక్కు నీటిలో ఉంటుంది. అలాంటి అనుభవం వచ్చినాక ఆ మహర్షి చెప్పిన అనుభవంలో మనము ఆ పిరమిడ్ నిర్మాణం కాడ ఈత కొలను ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దీనికి 2,07,36,000 అయ్యేదానికి విజన్ ఈ పాంప్లెట్ నాకేం చదువేమి రాదు. విజన్లో వచ్చినాక దాన్ని కుదించి రాయగలిగే వాళ్ళు ఉంటారు. కుదించి ఎలా రాయాలి అనుభవాన్ని వాళ్ళు 2 మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పకూడదు. వాళ్ళు దంపతులు 2 నాకు ఆ పేపర్లో ధ్యానంలో 3 గంటలు ధ్యానం చేసి నిర్ణయం తీసుకొని అనుభవాలన్నీ రాసి ఆ పాంప్లెట్ తయారు చేశారు. వాళ్ళకి 2 ఒకసారి గట్టిగా ఫిజికల్గా చప్పట్లు కొడదాం. ఇలా ఆ కొలను అయిపోయింది. మూగజీవుల పరిరక్షణ కేంద్రం ఒకటి.
అన్నదానానికి సంబంధించి డాల్మెట్ ఒకటి, తర్వాత పిరమిడ్ నిర్మాణము 36x36 ఆది పరాశక్తి అంటే మా భార్యకు వచ్చి చెప్పింది 36x శ్రీచక్ర పిరమిడ్ నిర్మాణం చెయ్యండి, అవసరం ఉంది. అంటే ఇక్కడ చౌడేశ్వరి మాత ఉంది. అంటే చౌడేశ్వరి మాత అంటే సాక్షాత్తు మూలానికి సంబంధించిన ఆది పరాశక్తుల అంశలే వీళ్ళల్లా. కాబట్టి ఆమె కూడా సందేశం ఇచ్చే, మేము డబ్బు గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఇంకా అవసరమై నాకు ఇంకో 2 ఎకరాల పొలం ఉంది. ఈ అవకాశాన్ని మీ అందరికీ ఆ సదానంద స్వామి ఇచ్చిన